యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మాట వినడానికి మన హృదయాలను తెరుచుకుందాం. మనము ప్రతి మంగళవారము నేర్చుకుంటున్నటువంటి దేవుని యొక్క ఆలోచనను పరీక్షించుకోండి అనేటువంటి శీర్షికలో రోమిల్కి రాసిన పత్రికలో నుంచి అవివేకులుగా ఉంటున్న మనుషులమైన మనము వివేకంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలలో బోధ చేయబడుతున్నాం. ఆఖరి దినాలలో మనుషులు ఇలా అవుతారు అని బైబిల్ చెప్పిన ఆ కాలం నుంచి ఇంచుమించుగా ఇప్పటి కాలంలో కూడా అవి జరిగిపోతున్నాయి అనడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. అయితే ఈ జరిగిపోతున్న దానిలో వాళ్ళని చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది, వీళ్ళు ఈ మాట ప్రకారం ఉండట్లేదు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు అలా ఉంటున్నారు అని మనం చెప్పగలం. కానీ ప్రమాదకరమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క మాట అని చెప్పబడుతున్నటువంటి ఈ బైబిల్ దగ్గరికి వచ్చేటువంటి చాలామందికి తెలియాల్సిన విషయం, ఎవరు ఉండలేకపోతున్నారు అనేటువంటి విషయం తెలియటం ఎంత ప్రాధాన్యతో, మనము ఎలా ఉన్నామో అని తెలుసుకోవటం అంత ప్రాముఖ్యం. ఇక్కడ ప్రమాదం అంతా ఎక్కడంటే, ఇది చాలా చక్కగా ఇలా చూపిస్తుంది, నువ్వే అని చూపిస్తుంది బైబిల్. ప్రమాదం చదువుతున్నాం అనుకోండి, మనకి ఎవరెవరో గుర్తొస్తూ ఉంటారు, ఇది వాళ్ళకే, ఇది వాళ్ళ గురించే అని. మనము చదువుతున్నామనే విషయం మర్చిపోతాం, మనం ఎవరి గురించో చదువుతున్నాం అన్నట్టు ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, దేవుని వాక్యం మొదట నువ్వు చదవటం ప్రారంభించేంత వరకు అలాగే ఉంటుంది, ఆ తర్వాత అది నిన్ను చదువుద్ది. ఆ స్కోప్ ఎప్పుడైతే నువ్వు నన్ను చదవటానికి దానికి అప్పగిస్తావో, వాక్యమునకు నన్ను నేను అప్పగించుకుంటానో, అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. అంతవరకు భక్తి నడవదు. అంతవరకు ఏంటి అంటే మతం నడుస్తుంది. మీరు క్రైస్తవ మతంలో చేరిపోతారు. మతం దానికి ఏదో చూడు గోలవుతుంది. ఈ మతంలో దూరిపోయి ఈ మతంగా జనంగా వెళ్ళిపోవటం, మతంగా ఆరాధించటం. ఇప్పుడు చూడండి, చాలామంది ఈ మత ఉద్ధారకులు బయలుదేరారు, సనాతన మత ఉద్ధారకులు. ఎవరినైనా పిలిచి నీకు నచ్చిన దేవుడి గురించి కొన్ని విషయాలు చెప్పు, చరిత్ర పూర్వము పరము అన్నాం అనుకోండి, ఎవ్వడికి తెలియదు. కారణం ఏంటి? వాడికి మతం మీద మాత్రమే ఉంది, మార్గం మీద లేదు. బైబిల్ కూడా అంతే. ఈ నేటి కాలపు సోకాళ్ళు క్రిస్టియన్స్ అనే ఇలాగే చర్చిలో కూర్చొని మిమ్మల్ని పిలిచి, ఇదిగో ఈ విషయం గురించి నాకు కొన్ని చెప్పండి అన్నాం అనుకోండి, నేను అనేది రాజుల చరిత్ర గురించి కాదు, మీరు కంగారు పడద్దు, అది మీకు తెలీదు. అది ఎవరిని చెప్పినా అది ఓటీ ప్రొఫెసర్స్ వాళ్ళు మాత్రమే చెప్తారు. రాజైన ఉజ్జాకాలం గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? మీరు బీటీహెచ్ బీడీఓ చదివితే ఆ పరీక్షలో పేపర్ ఉంటుంది కాబట్టి దాని గురించి చదువుతారు. మనం ఎప్పుడు చదవం కదా, చదివినా అదంతా మనకు ఎందుకు లేని ఒక పేజీ తిప్పేస్తాం, రాజుల చరిత్రలు జారిపోద్ది. ఒక విషయం గురించినటువంటి అవగాహన ఎంతవరకు నీకుంది మాట్లాడు. ఆ విషయంతో నీకున్న పరిచయం ఏంటి, ఆ విషయంతో దేవునికి నీకు ఉండేటువంటి సంబంధం ఏంటి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ముఖం తేలేసేస్తాం. కారణం ఏంటి? మనం కూడా మతంలోనే ఉన్నాం, మార్గంలోకి ఇంకా రాలేదు. కానీ క్రైస్తవ్యం చాలా స్పష్టంగా ఏం చెప్పుద్ది, ఇది మార్గమే కానీ మతం కాదు. సో ఏ మార్గములో నేను నడుస్తున్నానో ఆ మార్గము నన్ను నడిపించుతున్న పద్ధతిలో ఎవరు నాయకుడు, ఏ మార్గానికి నన్ను నడిపిస్తున్నాడు అనే దాని మీద మన పూర్తి స్థాయి విజ్ఞత ఆధారపడి ఉంటుంది. ఈ మాట ఒకసారి చదువుకుందాం. ఎందుకు ఈ అవివేకులైనటువంటి వారము ఏ స్థితిలో వివేకం కలిగి ప్రవర్తించాల్సి ఉంటుంది అని బైబిల్ చెప్తుందంటే, దానికి మనం ఎలా ఉంటామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ అవివేకం కలిగిన వారికి ఉండేటువంటి చాలా పెద్ద ప్రమాదం, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని నడిపింపులో మనం నడిపించబడుతున్నాం, దేవుని మార్గంలో మనం నడిపించబడుతున్నాం, దేవుని కృపలో మనం బలపరచబడుతున్నాం, దేవుని దిశ మన వైపు మనల్ని నిర్దేశం చేస్తుంది అని తెలుసుకోవలసినటువంటి మనుషులు దేవుని సంగతులు నేర్పించే విధానాన్ని దాటి ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని సంగతులు దేవునితో నేర్చుకోవడం కంటే దేవుని కన్నా ఇతర పరిభాషలో వచ్చేటువంటి విషయాలపై చాలా ఎక్కువ అవగాహన మనుషులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ అవివేకులు. క్రైస్తవులు క్రీస్తు గురించి తెలుసుకోవలసినంత కన్నా ఇంకా చాలా విషయాల గురించి ఎక్కువ తెలుసుకుంటారు. మనల్ని అడిగితే తెలిసిపోద్ది. యేసు ప్రభు గురించి మనకు తెలిసిందెంత,
యేసు ప్రభు గురించినటువంటి విషయాలు కాకుండా తెలిసిన విషయాలు బైబిలే కావచ్చు, ఇతరవే కావచ్చు, చాలా అంశాల మీద మనకు ఉంటుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టకపోతే, గుర్తుపట్టకపోతే, నేను యేసుక్రీస్తు గురించినటువంటి సంగతులు తెలుసుకోకుండా క్రైస్తవ్యంలో విచ్చలవిడిగా నడిచిపోతున్నాను అనే విషయం గనక నేను తెలుసుకోకపోతే నా బ్రతుకులో తీరము చేరడానికి అవకాశం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అవివేకం అంతా ఎక్కడ ఉంటుందంటే క్రీస్తు దగ్గరికి చేరటం, నిత్యరాజ్యంలోనికి స్థానం సంపాదించుకోవటం, నిత్యరాజ్యంలో నా స్థానాన్ని భూమి మీద కూర్చుని పదిలపరచుకోవటం, భూమి మీద ఉండి నిత్యత్వంలో నా కొరకు దాచి ఉంచినటువంటి ధననిధిని స్థిరపరచుకోవటం, ఇవి గోల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ మనం గెలుచుకుంటూ, వదులుకుంటూ, కోల్పోతూ, అక్కడ పేర్చుకుంటూ, దాచుకుంటూ స్థిరపరచుకుంటాం. ఇక్కడ కోల్పోయేవన్నిటికీ అక్కడ అన్ని రెట్లు ఉన్నాయి. ఈ జ్ఞానాన్ని సరి అయిన విధానంలో పెంచుకోకపోతే చాలా నష్టపోతాడు. క్రిస్మస్ గురించి చెప్పండి అని అంటే, మన క్రిస్మస్ గురించి ఎంత కథ చెప్పగలమంటే అంత కథలు చెప్పగలం. నిన్న ఒక పాస్ గారు నన్ను ఫోన్ చేసి క్రిస్మస్కి ఈ సంవత్సరం ఏం మెసేజ్ చెప్తారని అడిగాడు. నేను ప్రార్థన చేస్తున్నానండి, ఏం మెసేజ్ అని అంటే క్రిస్మస్ మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే అదేనా గొల్లలు జ్ఞానులేనా అన్నాడు. అంటే ఇప్పుడు అందరికీ క్రిస్మస్ అంటే ఏంటి? గొల్లలు జ్ఞానులు. సరిగ్గా మీరు మత్తయి సువార్త చదువుతూ, అంటే ప్రారంభం అదే కాబట్టి, నిబంధన నుంచి కొత్త నిబంధనకు మాదిరి ముందు పెట్టినవాడు మత్తయి కాబట్టి, మత్తయి సువార్త చదువుతూ ఉండేటప్పుడు అసలు ఇప్పుడు వరకు తీసినటువంటి కరుణామయుడు సినిమా కానీ, అదే కదా అందరికీ క్రైస్తవులు నేర్పించింది. ఇంకా రకరకాల క్రీస్తుని రకరకాల క్రీస్తు అని ఎందుకు చెప్తున్నానంటే అన్ని చోట్ల ఒకే యేసు ప్రభు లేడు. ఒక్కొక్కళ్ళ సంఘానికి ఒక్కొక్క యేసు ప్రభు, పేరు మాత్రం అందరికీ యేసు ప్రభువే. ఇప్పుడు అది ప్రాబ్లం. ఈ యేసు ప్రభువును పట్టుకున్నటువంటి రకరకాల వారు ఈ మత్తయి సువార్తను క్షుణ్ణంగా చదువుకుంటూ, మార్కు సువార్తలో యేసుక్రీస్తు జనన విధానాన్ని చదువుకుంటూ, లూకా సువార్తలో చదువుకుంటూ వస్తే అసలు గొల్లలు జ్ఞానులు కాదు నాకు కావాల్సిందని అర్థమవుతుంది. అంటే మనం ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి, నిర్వహించడానికి కావాల్సిన స్కిట్ ఏదైతే ఉందో అది స్టేజ్ మీద దాన్ని స్క్రీన్ని పండించడానికి, ఆ రక్తి కట్టించడానికి సన్నివేశాన్ని కొన్ని చేరుస్తాం. ఆ టైంకి అది ఎంటర్టైన్మెంట్ బేస్గా దానికి సంబంధించిన ఆసక్తిని కలిగించేదిగా అనిపిస్తుంది. బట్ వాస్తవంగా అయితే అసలు అవేవి దానిలో లేవు. కానీ మనకి ఏది ప్రింట్ అయ్యింది? యేసుప్రభు పుట్టిన విధానం ప్రింట్ అయింది తప్ప యేసుప్రభు ఎందుకు పుట్టాడో ప్రింట్ అవ్వాల. ప్రమాదం అక్కడ జరిగింది. యేసుప్రభు గురించి అందుకే ప్రతి చోటప్పుడు నిన్న గాజువాకలో మన్నా చర్చ్ సంబంధించినటువంటి క్యారల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. పాస్టర్స్ గ్రూప్లో ఉన్నాయి, మరి మీ గ్రూప్లో కూడా వచ్చి ఉంటాయి, వాట్సాప్ గ్రూపుల్లో. దానిలో ఎంత జోష్గా డ్యాన్స్లు వేస్తున్నారంటే అసలు ఒక పక్క మ్యూజిక్ చేస్తూ ఉంటే ఆడోళ్ళు ఏంటి మగోళ్ళు ఏంటి అసలు పూనకం వచ్చినట్టు డ్యాన్స్లు వేస్తున్నారు. అసలు ఆ డ్యాన్స్ వేస్తూ వాళ్ళు యేసుప్రభు పుట్టాడు అందుకే మేము ఈ ఆనందం అని వాళ్ళు వ్యక్తం. అంటే నీ సంతోషానికి కారకుడు యేసుప్రభు పుట్టుక, లేకపోతే ఆ తేదీ చెప్పిన గెంతులా? అది ఆ రోజు నువ్వు వేసే గెంతులా? ఏది నీకు ముఖ్యం? ఏది నీకు అంటే ఇక్కడ జ్ఞానం ఏంటి? ప్రభువు గురించి తెలుసుకొని, ప్రభువు పద్ధతిలో తెలుసుకొని, ప్రభు విధానంలో తెలుసుకోవాల్సిన విషయాల కన్నా ఇతర అంశాల మీద మనకేమవుతుంది? ఆసక్తి పెరుగుతూ ఉంది. దీనికి చాలా ప్రమాదం ఏంటంటే లోకంలో చాలామంది లోక సంబంధమైనటువంటి జ్ఞానం తెచ్చుకోవటానికి రకరకాల పద్ధతులను వెతుక్కుంటారు ఈ అవివేకులు. ఈ రకరకాల పద్ధతుల్లో మొట్టమొదటగా వారు దేన్ని ఆశ్రయిస్తారు అంటే పుస్తక సంబంధమైన జ్ఞానం. మనకు చిన్నప్పటి నుంచి చదువు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఒక పుస్తకాన్ని రెఫర్ చేస్తాం, ఏదో ఒకటి చదవటానికి ప్రయత్నం చేస్తాం. సో డెఫినెట్గా మనం బుక్ నాలెడ్జ్ అనేది బుక్కిష్ తెచ్చుకుంటాం, తప్పేమీ కాదు, తెచ్చుకోవచ్చు. కానీ ఆయా సంబంధమైనటువంటి విషయాలు ఆయా రీతిగా పరిశీలించడానికి మనకున్న ఆధారపు పుస్తకం ఏంటి? బైబిలే. ఈ 66 సంపుటాలను ఒక గ్రంథంగా తీసుకురాబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన సంగతుల యొక్క వెనుక భాగాన్ని నువ్వు దేవుని దగ్గర పరిశోధించబడితే ఒప్పుకుంటుంది పుస్తకాలు. కానీ పుస్తకంలో తీసుకొచ్చి బైబిల్లో ఉందా వెతికితే దొరకపోవచ్చు. పుస్తకానికి రచయిత ఉంటాడు, పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధాత్ముడు రచయిత. అనేక మంది రాసినప్పటికీ వారందరినీ రాయించినటువంటి దేవుని యొక్క అభిషేకము ఆయా కాలాలలో, ఆయా వృత్తులలో, ఆయా పరిస్థితులలో, చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో దాచబడిన ధననిధిగా ఈ సంపుటి మనకు దొరికింది.
అంతేకాని ఏదో పుస్తకానికి ఉండే రచయిత తన అభిప్రాయాన్ని చెప్తే ఆ అభిప్రాయం బైబిల్లో ఉందా అని అంటే మా పాస్టర్ గారు ఎలా చెప్పారంటే పాస్టర్ గారి అభిప్రాయం బైబిల్ అభిప్రాయం ఎందుకు అవ్వాలి? చూసుకోండి. సో మొట్టమొదటిగా లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వెతుకుతారు, రెండవది చదువులను వెతుక్కుంటారు, మూడవది ఈ మధ్యకాలంలో మనిషికి బాగా అందుబాటులో ఉండేటువంటి రీల్స్ని వెతుకుతారు. రీల్స్, ఆ రీల్లో బాగొచ్చింది, ఆ రీల్లో ఆయన ఇలా చెప్పాడు, ఆవిడ ఇలా చెప్పింది, ఆయన ఇలా చేశాడు, ఆ రీల్లో అక్కడ అలా ఉంది. ఇది ఎవరు చేశారు? రీలు పరిశుద్ధాత్మ దేవుడా? మరి ఎవరు చేశారు? మనుషులు చూడాలని, మనుషుల కొరకు మనుషులే చేసుకుంటున్నటువంటి ఒక సృష్టి. అది ఒక కొద్దిపాటి నిమిషాలలో వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుని వాళ్ళ తలాంతును ప్రదర్శించడానికి ఉపయోగపడే ఒక రకమైన జ్ఞానం. దానిని ఉపయోగించి నేనేదో ఆత్మ సంబంధమైనవి తెలుసుకోగలుగుతానంటే ఉండొచ్చు, నేను కాదనను, ఉండొచ్చు. కానీ దానికి నువ్వు వెచ్చించేటువంటి సమయం అవివేకమైన సమయం అయిపోతుంది. దాని గురించి నువ్వు పొందుకునేటువంటిది అవివేకం అవుతుంది. ఆత్మ సంబంధమైనవి ఎన్ని ఉంటాయి, శరీర సంబంధమైనవి ఎన్ని ఉంటాయి, లోక సంబంధమైనవి ఉంటాయి. అసలు దానిలో జ్ఞాన సంబంధమైనవి ఏంటి అవి మనం పట్టుకోలేము, తెలుసుకోలేము. నాలుగోది, ఈ మధ్య మనకి పాఠాలు చాలా త్వరగా ఉచితంగా చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి యూట్యూబ్ మాధ్యమాలు, ఎక్కువ మెసేజెస్ యూట్యూబ్స్లో చాలా ఎక్కువ యూట్యూబ్, ఇంకా అన్ని రకాలు ఈ వీడియో ప్లాట్ఫామ్స్ ఏమంటారు వాటిని, సోషల్ మీడియానా, ఇంటర్నెట్ మీడియాలో ఉండేటువంటి చాలా ప్లాట్ఫామ్స్లో మనకి ఓవర్ స్టఫ్డ్ దొరుకుతుంది. వాటి ద్వారా మనం చాలా ఏం చేస్తున్నామంటే అప్డేట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు చెప్పాల్సింది ఏంటంటే తెలియవలసిన పద్ధతిలో, ప్రభువు పద్ధతి ప్రకారం కాకుండా ప్రభువుని పక్కకు పెట్టే ఏ పద్ధతిలో మీరు తెచ్చుకునేది ఏదైనా కూడా అవివేకమే. ఆ విషయం అర్థం చేసుకోండి. నేను యేసుప్రభు గురించి తెలుసుకోవటానికి 100 పుస్తకాలు చదివి నేను యేసుప్రభుని తెలుసుకుంటానంటే అది అవివేకం. బైబిల్ చదివి తెలుసుకుంటానంటే వివేకం. ఏ అభిప్రాయాలను కానీ, ఏ సాక్ష్యాలను కానీ, ఏ సత్యాలను కానీ, ఏ వీడియోలను కానీ నేను తీసుకుని వాటి ద్వారా నేను అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకున్నానో దానికి వెనకాతల పరిశుద్ధ గ్రంథం ఉందా, పరిశుద్ధాత్మ దేవుడు కారకుడా కాదా తెలుసుకో. అవి కాకుండా నువ్వు ఏ రచయిత రాసినా, నేను రాసిన పుస్తకాలైనా నువ్వు చదివి దేవుని జ్ఞానం తెచ్చుకుంటానంటే ఎర్రోడివే. దానిలో నేనున్నాను, నా అభిప్రాయం ఉంది, నా జ్ఞానం ఉంది, నా అనుభవం ఉంది, నా ఆలోచన ఉంది, నా ఆత్మ కూడా ఇంక్లూడ్ అయింది పరిశుద్ధాత్మనితో. కాబట్టి నీకు ఆధారం ఏమవ్వాలి? దేవుని క్రమము, దేవుని పద్ధతి, వాక్యమై ఉండాలి. మరొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు? ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరికుంటే వాళ్ళని, అసలు ఈ పదం కనిపెట్టనుండి అనాల. ఎక్కువ మంది ఫాలో అవుతుంటే ఆడిని ఏదో ఫాలోవరో లేకపోతే ఆడికి ఇంకేదో పేరు పెట్టుకోవాలి. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి అంటే అతను ఎక్కువ మంది ముట్టుకుంటున్నారు, అతన్ని తాకుతున్నారు, అదే బెల్లవాటిని కొట్టారు, గంట కొట్టారు అంటే ఫాలో చేస్తున్నారు అంటే అతను ఎక్కువ మంది ప్రభావం చేస్తున్నాడు అనేటువంటి పదానికి వాళ్ళు వాడారు. కానీ అది పదం తప్పు, ప్రభావం చేయటం లేదు. వాడు అనేక మందిని గాలులు చేస్తున్నాడు. నన్ను వెంబడిస్తున్నారు అనేవాటి గొప్ప కాదు అక్కడ, కానీ వాళ్ళు దాని వెనక సంపాదన, దానికన్నా మోనటైజేషన్ ఉంటుంది. దానికి ఇన్ని వ్యూస్ వస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు బట్టి వాళ్ళు ఏదో లాభం పొందుతారు. దాన్ని బట్టి కొంతమంది జీవితాలు నడిచిపోతున్నాయి. ఆ జంపు చెక్కు మ్యూజిక్ ఏముందని వెనకాతల అది మాట్లాడుతుందా తిడుతుందా తెలియట్లేదు. ఆ పిల్ల ఆ వెనకాతలు ఆయన మాట్లాడుతుంటే వాళ్ళని తీసుకెళ్ళి చెప్తున్నా. ఆ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను అది నాకు వీడియో పెట్టరా అంటే ఆడు పెట్టాడు మా ఫ్రెండ్. ఇదేంటి ఇన్ఫ్లుయెన్సర్ అంటే చూడరా ఈ మధ్య గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ ఇవిడండి. ఏంటి ఇన్ఫ్లుయెన్సరు? కొట్టద్దు అంటే ఎర్రి ఎంత విధాలుగా మారుతుంది. ఒక మనిషి ఒక ప్రసంగం చేస్తున్నాడంటే 3000 మంది ప్రభువు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి హృదయాలు పొడుచుకొని మేమేమి చేయాలని అడిగి బాప్తిసం తీసుకున్నారని ఉంది. ఉన్నాడు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు. లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు. వీళ్ళని ఏమనాలి? వీళ్ళని లక్షల మంది వ్యూవర్స్ని వేసుకుని ఈ వారం ఎన్ని వేల మంది వచ్చారు ఆరాధనకని అడుగుతున్నాడు ఒక ఆయన. ఎన్ని వేల మంది రావాలా నీకు? ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చి ఏడ్చారు రావాలా? ఏది కావాలి నీకు? ప్రభువులో నేను ఏ రీతిగా నా సంఘాన్ని నిలబెట్టగలుగుతున్నాను, బలోపత్తి చేయగలుగుతున్నాను, వారిని దేవునిలో ఎంత స్థిరంగా సిద్ధపరచగలుగుతున్నాను, ప్రభు కొరకు ఎంత ఆసక్తిగా నిలబడగలుగుతున్నారా? అదా? ఎంతమంది గీకారో అక్కడ చూసుకునే లెక్కల నాకు కావాల్సింది. ఆలోచించాల్సింది ఏంటంటే జ్ఞానము కలిగినటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా అవివేకులు అవుతున్నారు. నా బాధ అది. దేవునిలోనికి, దేవుని దగ్గరకు, దేవుని కొరకు బతికించాల్సినటువంటి సంఘ నాయకులు వాళ్ళ కానుకలు ఎత్తుకోవడానికి, లెక్కలు పెట్టుకోవడానికి. అసలు జోసెఫ్ కిషోర్ గారు మాట్లాడినటువంటి మాట, ఒకప్పుడు ఆయన ప్రసంగాలు విని ఎంతమంది ఉజ్జీవపడ్డారు. జెమినీ టీవీలో
మా టీవీలో ఆయన మాట్లాడేటువంటి ఒకప్పుడు కాలంలో అసలు మంచి కార్యక్రమాలు. ఈరోజు దశమ భాగాలు మీరు రకరకాలుగా ఇవ్వాలి అంటే దాన్ని 4 ముక్కలుగా చేసి వీడియోలు చేస్తూ ఉంటే అది ఎంత అజ్ఞానంగా మారుతుంది, మనుషుల్ని అబాసుపాలు చేస్తుంది, క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేస్తుంది, నాయకత్వాన్ని సిగ్గులు పాలు చేస్తుంది. ఇక్కడ ఆయన తప్ప అని అంటలా, దాన్ని కట్ చేసి పెంచితే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారనుకునే క్రైస్తవుడు కూడా ఉన్నాడు చూడండి ఇక్కడ, అవివేకి వాడు. నా వీడియోలు కూడా కొంతమంది చేస్తూ ఉంటే ఎవడో ఎత్తుక్కోవడానికే నాకు 2 సంవత్సరాలు బట్టి పిలిచి చెప్పా, ఒరే తమ్ముడు నీకు దేవుని ఉద్దేశం ప్రకటించాలని అవసరమే, కానీ వివేకం లేకుండా ప్రవర్తిస్తున్నావు. వ్యూవర్స్ ఎక్కువ వస్తారని, లేక ఈ విషయం బాగా వైరల్ అవుతుందని, ఎక్కువ మంది చూస్తారని, అది ఉద్దేశం మంచిదే, కానీ అది దైవికమైన ఆలోచన కాదు. దేవునిలోనికి రావడం ముఖ్యమా, నీ మాట చేత అవతలవాడు పొడవబడ్డం ముఖ్యమా? దేవునిలోనికి ఏది ముఖ్యం? ఇది ప్రమాదం. ఇదే ప్రమాదం. ఏంటి ఈ ప్రమాదం? ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? ఎందుకు ఈ పరిస్థితుల్లో ఈ నష్టం కలిగిస్తున్నారు? ఇది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు ఇది నష్టం కలుగుద్దో మనం ఎవరూ ఆలోచించలేం. కానీ ఈ నష్టాన్ని నష్టంగా భావించకుండా ఆత్మగా భావిస్తున్న అవివేకం చూసారా? వి ఫీల్ దిస్ ఈజ్ ఆల్సో ఏ స్పిరిట్, ఇది కూడా ఒక మినిస్ట్రీ అనుకుంటున్నారు. కాదు, అవివేకం చాలా ప్రమాదకరం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనం ఒక మాట చదువుతాం. జేమ్స్ 1:5 ఉందా? మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎవరికైనా ఏమైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. వచ్చిన ఏముందంటే ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగవలెను. ఈ వచనాన్ని 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు. ఎవరికైనా జ్ఞానం కావాలంటే దాన్ని అడగండి, దేవుణ్ణి అడగండి అని ఉంది. దేవునిని అడగవలను అంటే ఎవరిని అడగాలంట? ఇక్కడ మర్చిపెడుతున్నాను. మంచినీళ్ళు కావాలంటే ఎవరిని అడగాలి? మంచినీళ్ళు కావాలండి అని ఎవరిని అడగాలి? ఒక వ్యక్తి ఎవరో ఉన్నాడు, ఆ వ్యక్తి లేక ఇంట్లో అమ్మో లేకపోతే నాన్నో లేకపోతే ఎవరిని నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడగాలి. నేను ఏం అడుగుతున్నాను? మంచినీళ్ళు అడుగుతున్నాను. ఎవరిని అడుగుతున్నాను? ఒక వ్యక్తిని అడుగుతున్నాను. ఇక్కడ పదం మారిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా మీరు ఎవరిని అడగాలి? దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ఏమని? అయ్యా నాకు కొంచెం జ్ఞానం. దీన్ని 2వ విధంగా ఎలా చెప్తామంటే, మీరు వెళ్ళి ఏది పడితే అది అడగండి, దేవా నువ్వే నా దగ్గరికి వచ్చేయని అడగండి. ఎవరిని అడగండి? అది అక్కడ పదం అదే. దేవునినే అడిగేసుకోండి. ఎందుకు? దేవుడే జ్ఞానమై ఉన్నాడు, దేవుడే జ్ఞాన సంపన్నుడు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవడం కంటే దేవుని తెచ్చుకోవడం బెటర్ కదా. సో మీరు ఎవరిని అడగాలి? దేవా నువ్వు వచ్చే. కానీ బైబిల్ అలా చెప్పలే. ఇది రెండుగా మాట్లాడుకునేటప్పుడు ఓకే, కానీ వాస్తవం చెప్తాను. మళ్ళీ అదే వచనం చదువు, 5వ వచనంలో అర్థం వస్తుంది ఇప్పుడు మీకు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. క్లారిటీ చెప్తున్నాను చూడండి. దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అది అతనికి ఏది? అది జ్ఞానము. అంటే ఇప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాల, జ్ఞానం అడగాల? ఏది అడగాలి? జ్ఞానం అడగాలి, దేవునిని కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఈ జ్ఞానం ఇవ్వు అని అడగాలి. ఆలోచించండి, ఏ జ్ఞానం అడగాలి? ఇప్పుడు వరకు చెప్పుకున్న జ్ఞానం నువ్వు తెచ్చుకునే మార్గాలు దేవుని మార్గాలు కాదు. అందుకు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏదో ఒక మార్గము నీ దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ఉంది, నిన్ను తెలుసుకునే పద్ధతి నువ్వు నాకు ఇవ్వు. యూట్యూబ్ అందుబాటులో పెట్టావు. అసలు ఎంత దేవునికి స్తోత్రం అంటే, అంబానీ గారి కొరకు చేసేటువంటి వేల ప్రార్థనలు ఆయనని కోట్ల కన్నా పైన ఇంకోటి ఏమనాలి? 100 కోట్ల తర్వాత 1000 కోట్లు, 1000 కోట్ల తర్వాత మీకు మిలియన్ల వరకు వచ్చారేంటి మీరు? మేము 100 కోట్లు 1000 కోట్ల దగ్గరికి వచ్చాం. సో 1,00,000 కోట్లు. ఇప్పుడు అప్పులు ఎంత అంటే 1,00,000 కోట్ల వరకు వెళ్ళిపోయాం కదా. 1,00,000 తర్వాత 10 లక్షల తర్వాత 1000 లక్షలు, అన్ని లక్షల కోట్ల అధిపతి అయిపోవడానికి ఉపయోగపడ్డాడు అంబానీ గారు. ఎందుకో తెలుసా? ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చి. ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చాడా? ఇంటర్నెట్ ఫ్రీయా? నీకు ఫ్రీయే, కానీ నువ్వు చేసేటువంటి ఆ రీఛార్జీలతోనే వాళ్ళు అన్ని కోట్ల రూపాయలకు అధిపతులు అవుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ బిజినెస్, ఆర్కామ్ ఈజ్ ఏ టాప్ మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, మంచి ప్రాఫిటబుల్ బిజినెస్.
ఆలోచిస్తే ఎందుకు అనంటే దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అంబానీ గారిని బట్టి అనంటే అసలు పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు టైం ఎలా గడిచిపోద్దో తెలియకుండా రీల్స్ చూసే కృపిచ్చాడు చూడు అంబానీ. ఎంతకి 200 రూపాయలకి 2 జీబీలు 3 జీబీలు పెట్టేసి పొద్దున్న మొదలెడితే ముఖం తోమడానికి పళ్ళు తోముకోవడానికి 9 అంతవరకు రీళ్ళే. ఆ తర్వాత టిఫిన్ తినడానికి 10 నిమిషాలు ఫోన్ ఛార్జింగ్కి టైం ఇస్తే మళ్ళీ 11:30, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తే ఈలోపు ఇంట్లో ఏదో వంట పెంట కలిస్తే దాని తర్వాత మళ్ళీ 3. ఎంత చక్కగా దేవుడు రీల్స్తో జ్ఞానం ఎంత ఇచ్చాడండి అంబానీని గొప్ప చేస్తూ. కానీ నేను చెప్పే మాట అతిశయం కాదు, ఇది నిజం. ఎంత 5 నిమిషాలు నువ్వు ఫోన్ పట్టుకో, 10 నిమిషాల వరకు నువ్వు వదలవు, 5కి 5 నిమిషాలు యాడింగే. అంటే సమయం దొంగిలిస్తూ నువ్వేదో జ్ఞానం సంపాదించుకునే జ్ఞానం. నేను అడుగుతాను, నువ్వు దేవుణ్ణి అడిగి తెచ్చుకున్నది ఏది? ఫోన్ కావాలని దేవుడిని అడిగవలేదా? అడిగావు. సిమ్ కార్డు కావాలని దేవుడిని అడిగవలేదా? అడిగావు. ఆ 2 ఇచ్చిన తర్వాత దేవుడు నీకు ఇంత పెద్ద గోకే ఫోన్ కావాలని ఏడిచవలేదా? అప్పుడు మామూలు ఫోనే, నీకే ప్రమాదం లేదు, ప్రశాంతంగా ఉన్నావు. మేడ మీద 3వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయినా మళ్ళీ బ్యాటరీ దారిలో పెట్టేసేది హలో అనేది. అసలు ఎంత 1100 నోకియో ఎంత గట్టిగా ఉండేవండి. అసలు బ్రహ్మాండమైన ఫోన్లే. సంస్థే కనపడకుండా పోయింది. ఎందుకు? మన ప్రార్థనలు మారిపోయినాయి. ప్రభువా దెమ్మలొద్దు, గోక్కునేవివు. ఆ గీక్కుని గోక్కుంటే దాంతో నేను ఎక్కువ తెలుసుకుంటాను అనుకున్నావు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగిన జ్ఞానం అదేనా? ఆలోచించండి, ఏమడిగాం మనం? ఆయన వాడికి ఏమిస్తాడంట? జ్ఞానం ఎలా ఇస్తాడంట? ఆయన ఎవరిని గద్దింపక ఎవరిని కసురుకోడంట. అందరికిని ధారాళముగా దయచేయువాడు. అందరికిని ఎలా ఇస్తాడంట? ధారాళముగా మీ పక్కన అడగండి, నీకు బాగా ధారలాగా వస్తుందని. ఏది మున్సిపల్ కొళాయి కాదు. ఏ జ్ఞానం? పిల్లలు మాటలు రాకపోతే ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అంది. నేను ఇలా చెయ్యి ఆడతాను, నాలికట్టుక అంది. ఆ పిల్లోడు నాలిక పట్టుకోమంది ఆవిడ. ఏ అమ్మ నీ కొడుకు ఏమైనా కాలిదేసి అయిపోతాడు, ఆ నాలుగు మీద బేజాక్షరాలు రాసిందంట దేవత వచ్చి. నేనేమైనా ముట్టుకుంటే ఏమవుతాడు పాసి తప్ప, ఉరుకో ప్రార్థన చేస్తానంటే కాదు బాబు, ఆ మండపేట నుంచి ఎంత దూరం వచ్చాను, ఆ నాలిక పట్టుకోకపోతే ఎలాగా? ఎవడు చెప్పాడు ఇక నేను ఎలాంటి ప్రార్థన చేస్తానని అంటే మా ఊర్లో చెప్పుకున్నారండి. ఈ విశాఖపట్నంలో నా గురించి ఎక్కడ మండపేట వెళ్ళిపోయింది, ఎవడో ఏ వార్త పట్టుకుపోయాడో తెలియట్లేదు. సరే నాలుగైతే పట్టుకోను, నువ్వు పట్టుకో, నేను ప్రార్థన చేస్తానులే అన్న. మొత్తానికి పట్టుకుంటే లాస్ట్కి ఆ పిల్లోడికి సైజ్ చేసి నాలుగు తీశాడు నాకే అని, నా చేతిని. ఏంటా పెద్ద అభిమానం నాకు అర్థం కాలేదు. యేసుప్రభు గుడ్డ పట్టుకుని రక్తస్రావం స్త్రీ అది చదివినట్టు రాత్రి మొత్తానికి నాకేమంటే ఆడు నాకేశాడు, అయిపోయింది. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆ పిల్లోడిని తీసుకుని వచ్చింది మళ్ళీ నా దగ్గరికి వచ్చి, బాబు గుర్తున్నానా అంది. కొంచెం రంగేయడం మానేసింది కాబట్టి కొంచెం తేడాగా ఉంది. ఏమ్మా అని అడిగితే, బాబు నేను ఫలానా, చెప్పు గుర్తొచ్చావు మండపేట నాలిక అంటే, ఆడే బాబు ఈడని. ఏంటండి ఈ నోరు ముయ్యట్లేదు బాబు, ఈయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను బాబు, వీడికి ఎలాగో ఒకలాగా కొంచెం మంచి మాటలు మాట్లాడేలాగా ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు ఏం పట్టుకోను? నువ్వు ఆ రోజు నా చెయ్యి నాకు ఇచ్చావు, ఇప్పుడు నువ్వేమి నాకలా? ఏంటి ధారాళంగా వచ్చే దేవుని జ్ఞానమును అడగడం మానేసి నువ్వు మాటలు కావాలని అడిగావు. ఆడు ఇప్పుడు పోసుకోలు మాటలు మాట్లాడుతున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, బూతు మాటలు మాట్లాడుతున్నాడు. పిల్లోడు చిన్నోడే. ఒక్కసారి తన్నేసింది, ఆ గేట్ ఓపెన్ అయిపోయినట్టుంది, ధారాళం దిగిపోయింది, ఫ్లూయెన్స్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన పిల్లలకి మనం మాటలు నేర్పుతున్నామా, దేవుని జ్ఞానం ధారాళంగా అడుగుతున్నామా? ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే, యాకోబు పత్రిక నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావో, అసలు ధారాళంగా వచ్చింది నీ దగ్గరికి వచ్చిందా జ్ఞానం? అదే ప్రాబ్లం. మాటలు రానంత వరకు ఏడుస్తాం, మాటలు వచ్చేసి ఇన్ని సంవత్సరాలైనా ఏది ఎంత తక్కువ మాట్లాడాలో ఇప్పుడు నేర్చుకోవాలా మనం. భాషలు మాట్లాడుతున్నాం, లింగ్విస్టిక్గా లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాం, కానీ ఏ మాటకు పదునుందో ఆ మాటతో గాయపరచకూడదని నెమ్మదిగా కంట్రోల్లో మాట్లాడలేకపోతున్నాం. జ్ఞానం ఉందా లేదా? ధారాళంగా దయచేసే జ్ఞానము లోక సంబంధమైనది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవివేకి లోక సంబంధంగా అన్ని విషయాలు తెచ్చుకుంటాడు, కానీ వివేకి దేవుని దగ్గర నుంచి జ్ఞానం తెచ్చుకుని ఆ ధారాళంగా వచ్చే జ్ఞానంతో తన జీవితాన్ని కట్టుకుంటాడు.
ఇప్పుడు దేవుని దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి జ్ఞానం కోసమేమో సంఘాల చుట్టూ తిరుగుతున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, బైబిళ్ళు చదువుతున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం. ఇంతకీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ జ్ఞానము దేవుని ద్వారా మనల్ని ఏ స్థితికి, ఏ స్థాయికి ప్రభుపక్షంగా జీవించే స్థితిలో పెంచింది చూడండి అని అంటే ఏ క్రైస్తవుడు మాదిరిగా ఉండలేకపోతున్నాడు. ఆ ప్రాబ్లం అర్థమవుతుంది. అరే ఏంటిది, దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాల్సింది నేను తెచ్చుకోలేదా, తెచ్చుకోగలిగినంత తెచ్చుకోలేదా, ఆ కంటిన్యూటీగా నాకు రాకపోవటం వల్ల దేవునిలో నేను ఆ ఫలింపు చూడలేకపోతున్నానా అన్న విషయంపై నీకు అవగాహన రావాలి. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 26, 27 వచనాల దగ్గర. మాథ్యూ 7:26 and 27. మరియు ఆ. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన ఆ. బుద్ధిహీను పోలి ఉండును. మనం అందరూ వినేసి చేసేసేవాళ్ళం కదా. అప్పుడు మనం ఎలా ఉండాలి? ఇసుకలోనా, బండ మీద? చదవండి. బండ మీద ఇల్లు కట్టుకొనిన, కాబట్టి 24లో కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండేను. ఆగండి. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం మాట చెప్తాను. నీతిమంతుడు 7 సార్లు పడిపోతున్నాను, తిరిగి లేస్తాడు అన్నట్టు. ఒకసారి ఆ వచనం తీనా? దాన్ని ఆనుకునే ఒక వచనం ఉంటుంది, అందుకని. సామెతలు 24:16 వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. వెరీ గుడ్. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఆగండి, ఇక్కడ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కువసార్లు పడిపోతారు? ఎక్కువసార్లు ఎవరు పడిపోతాడు? నీతిమంతుడు. ఒకసారి ఎవడు పడిపోతాడు? భక్తిహీనులు ఒకసారి పడిపోతారు, భక్తి లేని వాళ్ళు ఒకసారి పడిపోతారు. ఎక్కువసార్లు ఎవడు పడతాడు? అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎక్కువసార్లు ఎవడు పడతాడు? బైబిల్ చెప్తుంది నీతిమంతుడే పడతాడు. భక్తిహీనుడు అంటే పాపం చేసేవాడు, లోకంలో ఉన్నాడు, వాడు ఒకసారే పడతాడు, ఇక మరి లెగడం. నీతిమంతుడు ఏం చేస్తాడు? పడతాడు, బండ మీదకి ఎక్కుతాడు, జారుతాడు, ఎక్కుతాడు, పడిపోతాడు, ఎక్కుతాడు, కూలిపోతాడు, ఎక్కుతాడు, అక్కడి నుంచి తులిపోతాడు. ఎన్నిసార్లు? అది వాక్యం ప్రకారం బ్రతకడం అంటే. దేవుని మాట ప్రకారం బతకటానికి ఇష్టపడ్డాడు నేను ఫెయిల్ అయ్యానని ఉండదు. పడతాడు లెగిస్తాడు, పడతాడు లెగిస్తాడు, పడతాడు లెగిస్తాడు. ఇక్కడ 7 సార్లు అన్నాడు. చూడండి, ఎన్నిసార్లు పడినాను. ఏంటి దాని అర్థం? నాకు నిజమైనటువంటి నీతి కొరకు నేను ప్రయాసపడ్డాను అనుకోండి, ఒక 10% గెలుస్తాను, పడిపోతాను. అయ్యో ఎక్కడానికి బండ మొదలెడితే ఏటి పాకుడు జారిస్తుంది, ఈ మనిషి వచ్చి ఆగిచాడు, ఏటిది ఇలా జరిగిందని ఏడుసొస్తాడు. కానీ కొద్ది సమయం తర్వాత ఏమవుతాడు? మళ్ళీ మొదలెడతాడంట. ఒకరోజు 7 సార్లు పడిపోవచ్చు, 2 రోజుల్లో 7 సార్లు పడవచ్చు, అసలు రోజు పడతానే ఉండొచ్చు. కానీ నీతిమంతుడు అనేవాడు పడుతూ 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 తర్వాత ఏముంది? పడినను తిరిగి లేచి. ఆ భక్తిహీనుడు లేవు. ఇప్పుడు ఆలోచించు, నేను బండ మీద కట్టుకున్న ఇల్లు అయితే, బుద్ధిమంతుడైతే ఎన్నిసార్లు పడతావు? ఆత్మీయ జీవితంలో లెగలేని వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆడు బుద్ధి లేనోడు, పడిపోయినాడు. లెగడానికి తిప్పలు పడుతున్నాడని నిజంగా ప్రయాసపడినోడైతే పరుగెత్తుకుంటూ వచ్చేసేవాడు కాదు, వాక్యం కొరకు పరుగెత్తుకుంటూ వెళ్ళేవాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది చర్చ్కి 7 అంటే పొద్దున్న 6:30కే పరిగెత్తుకొచ్చేస్తారు. వాళ్ళకి ఆసక్తే తప్ప వాక్యం గురించి ఆసక్తి కాదు. ఏమంటే టైంకి వచ్చేయాలంతే. వాళ్ళకి ఆ టైం సెన్స్ లోపల చిప్ బాగా పనిచేస్తుంది, అంతే. టైంకి వచ్చేస్తారు. వాళ్ళకి నిజంగా వాక్యం తెలుసా? అయ్యా ఏముండదు. ఇంట్లో వాళ్ళని వెళ్ళి అడిగితే ఏమంటారు? మీకో దండం, మీ దేవుడికో దండం, మీ భక్తికో దండం, ఏటో ఎగేసుకొని పరిగెట్టేస్తారు. ఏటి బతుకు అంటే అర్థం ఏంటి? నువ్వు పరిగెట్టడమే వాళ్ళకి కనపడింది, నువ్వు పడుతున్నావా లేస్తున్నావా అన్నది వాళ్ళకి తెలియలే. నువ్వు నిజంగా ఎప్పుడైతే ప్రయాసపడి పడిపోతావో, లెగడానికి నువ్వు ప్రయత్నం చేసేది దేవుని కొరకు వాక్యం మీద, బండ మీద కట్టుకోవటం.
అది బండ. వాక్యము మీద కట్టుకోవటం ఎన్నిసార్లు అనంటే 7 సార్లు అన్నాడు. ఎందుకు ఆ పరిస్థితి? ఎఫ్సి పత్రికలో చెప్తాడు, 4వ అధ్యాయం 22వ వచనం దగ్గర. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, ఇక్కడ ప్రాబ్లం ఏంటండి? మునుపటి ప్రవర్తన విషయం, మళ్ళీ చదువు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, కాబట్టి మునుపటి డాష్ ప్రవర్తన విషయం. అసలు తేడా అంతా ఎక్కడ కనపడద్దో తెలుసండి? భక్తిహీనుడికి, అవివేకికి, వివేకికి, భక్తి కలిగిన వాడికి, నీతిమంతుడికి, క్రైస్తవుడికి, అసలు క్రైస్తవ విశ్వాసంలో నేను ఉన్నానా లేదా అని నాకు తెలిసేది ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ మై సిన్సియారిటీ, ఇట్ ఈస్ నాట్ మై సీనియారిటీ, ఇట్ ఈస్ నాట్ ద ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నాట్ ద ఫెలోషిప్, ఇట్ ఈస్ నాట్ ద పాస్టర్, ఇట్ ఈస్ నాట్ దట్ సంథింగ్ యూ హ్యావ్ అ టెస్టిమనీ. అసలు ఏవి కావు. ఒక ఆత్మీయ జీవితమే ఒక సవాలుగా మారిపోయిన ఆత్మీయత బైబిల్ చెప్తుంది. మునుపటి ప్రవర్తన విషయంలో మీరేమన్నారు? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఇంతకు మునుపు మీ ప్రవర్తన విషయం ఏంటి? మోసకరమైన దురాశల వలన చెడిపోయే ప్రాచీన పురుషుడు కలిగి ఉన్నారు, ప్రాచీన స్వభావం కలిగి ఉన్నారు, ప్రాచీన అలవాట్లు కలిగి ఉన్నారు. ఓల్డ్ జీవితం క్రీస్తు దగ్గరికి రానంత వరకునంట అది మోసకరమైన దురాశలు కలిగినటువంటి జీవితం. ఎవడైనా ఏ భక్తినైనా చేసేవాడిని, ఏ రంగు బట్టలు వేసుకున్నాడైనా, ఎంత సనాతనైనా పిలిచి ఎందుకురా అని అడిగితే, పవన్ కళ్యాణ్ గారితో నాకు ఇంటర్వ్యూ దొరికితే ఖచ్చితంగా అడిగితే ఆయన ఒకటే చెప్తాడు, ఏంట్రా అంటే నెక్స్ట్ నేను సీఎం అవుతానని. నువ్వెందుకు సనాతని అని నువ్వు చెప్పావయ్యా అని అడిగితే, నేను సీఎం అవ్వడానికి నాకు అవకాశం దొరకదు భయ్యా, లేకపోతే నేను మీ క్రైస్తవులో చేరితే మీరు మైనారిటీ, మీరు నాకు ఓట్లేస్తారేంటి, మా ఆవిడ వల్ల నేను బాప్తిసం తీసుకున్నాను అంటాడు. ఎందుకు అనంటే దానికి ఒక ఎజెండా ఉంది, దురాశ. హీ వాంట్ సంథింగ్, అందుకే పనిచేశాడు. ఇప్పుడు నిన్ను అడిగితే పూర్వపు పరిస్థితుల్లో మన భక్తి అంతా దేని కొరకు? నిన్న చిన్న పిల్లోడిని మాలేసి, చిన్న పిల్లోడు ఆడిని మణికంఠుడంట, పిల్లోడిని పిలిచి వాళ్ళ నాన్నను చూసి, ఏంట్రా ఈ చిన్న పిల్లోడి కాడికేమో ఊహ తెలీదు, ఆడికి బట్టలేంటి, బూడిదేంటి, ఇదంతా ఏంటనంటే, ఈ పిల్లోడికి పుట్టేటప్పుడు జాతక గండం ఒకటి ఉందండి. 6 సంవత్సరాల లోపు గనక వాడి జాతకం పోవాలంటే, అదే ఆ గండం పోవాలంటే వాడిని తీసుకెళ్తే దేవుడు రక్షిస్తాడండి అని. నిజంగా జాతకానికే అంత పవర్ ఉండి భక్తే దాన్ని తప్పించేద్దంటే నువ్వు నమ్మావా అని అడిగితే, మరి అందరూ చెప్తున్నారు సార్, నేను వేసాను కాబట్టి నా పిల్లవాడిని కూడా తీసుకెళ్తాను సార్. ఆడికి మాటలు రాలేదు, నడక రాలేదు, ఆడికి వేసారు మాల. అదేంటో అడిగితే ఇప్పుడు ఆ భక్తిని ఏమన్నారు చెప్పండి? దురాశ కాదా? ప్రాచీన స్వభావంలో వాళ్ళకున్న కోరిక ఏంటి? సంథింగ్. ఈరోజు క్రిస్టియానిటీలో రాక మునుపు మనందరి భక్తి యొక్క ఉద్దేశం పుణ్యం సంపాదించుకోవడమో, లేకపోతే ఇంకేదో సంపాదించుకోవడమో, ఏదో ఒక కోరికే. ఇది బైబిల్ చెప్పింది. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అసలు నీకు ఆ కోరికలు గెలవటానికి కావాల్సిన మనస్సు దేవుని ద్వారా జ్ఞానం తెచ్చుకోగలిగితే అవన్నీ గెలిచేస్తావు. ఆ స్వభావం చూసుకొని చెప్తూ, ప్రాచీన స్వభావమును వదులుకొని నూతన పరచబడిన వారే, దేనిలోనూ మీ సెల్ఫ్ విల్, మీ అంతరంగములో చిత్తము ఏదైతే ఉందో, ఇష్టం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, మీ ఆత్మ యొక్క ఉద్దేశాన్ని ప్రకటించే ఆశ ఏదైతే ఉందో అక్కడ నూతన పరచబడాలి. ఇంక నీ ఫిజికల్ థింగ్స్ని నువ్వు కోరుకునేటువంటి స్థితి నీకు ఎప్పటికీ రాదు. భౌతికమైన విషయాలపై దురాశ కలిగినటువంటి ఆ కోరికలు కలిగినటువంటి ఆశలు అవి క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు కనపడు. కానీ చేసే భక్తి యేసు అనేది అయినా, యేసు దగ్గరికి వచ్చి కూడా నాకు సుఖం కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పలానా కావాలి, నాకు పలానా, ఇవేవి నీ జీవితానికే గనక పొందేసుకునేటువంటి దగ్గరదారైతే యేసుప్రభు దగ్గర ఉందని ఎవరు చెప్పారు? నేను చెప్తాను ఈరోజు మీకు దగ్గరదారి. యేసుప్రభు దగ్గరికి వస్తే దూరం అవుతాయి. మీరు లోకంలోకి వెళ్ళండి, అది దగ్గర. లోకంలో కంటే 7 కొండలు ఎక్కినా, విజయవాడ బ్రాంచ్కి వెళ్ళినా, సింహాచలం బ్రాంచ్కి వెళ్ళినా, నీ ఇష్టం వచ్చిన బ్రాంచ్కి వెళ్ళినా షార్ట్ కట్, త్వరగా వస్తాయి. కానీ నీ లైఫ్ ఎండ్ దేవుని దగ్గరికి, పరలోకంలో నిత్యత్వంలో స్థానం కోల్పోతావు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే భూ సంబంధమైన విషయాల్లో నీ పరువు, నీ పరపతి, నీ విలువ, నీ జ్ఞానం, నీ పొజిషన్, ఇవి చిత్తవృత్తి యందు నూతన పరచబడని ప్రాచీన స్వభావం.
ఒకసారి లోపలికి వచ్చాక మారే స్థితి ఏంటో చూడండి అక్కడ ఉంది. మనము నూతనపరచబడిన వారై ఆ. నీతియు యథార్థమైన భక్తి గల వారై ఆ. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును నవీన పురుషుని మీరు ఎవరి పోలిక సృష్టించబడ్డారు ఇప్పుడు? దేవుని దేవుని పోలిక. ఒకసారి చెప్పండి. దేవుని పోలికగా నవీన స్వభావం, కొత్త స్వభావం ఎలా ఉండాలి ఇప్పుడు? దేవుని దేవుని పోలిక. దేవుడికి కోరికలు ఉంటాయా? దేవుడికి ఇష్టాలు ఉంటాయా? దేవుడికి నచ్చడాలు ఉంటాయా? దేవునికి ఆశలు ఉంటాయా? దేవునికి నిరీక్షణలు ఉంటాయా? దేవునికి ఏది భూ సంబంధంగా మానవ సంబంధమైనటువంటి పద్ధతుల్లో ఏమైనా ఫిజికల్ పారామీటర్స్ ఏమైనా ఉంటే, మోడల్ మెంటల్ పారామీటర్స్ ఉంటే అవన్నీ దేవుడికి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు నువ్వు ఏ స్వభావంలోకి వస్తావు? దైవ స్వభావంలోకి వస్తావు. దేవుని స్వభావంలోకి వచ్చాక నీకు ఏముంటాయి చెప్పండి? అసలు నీ దేవుడు చేసే తప్పులు ఉంటాయా? దేవుడు చేసే గొప్ప పాపాలు ఉంటాయా? దేవుడు చేసే అలాంటి బలహీనమైన పరిస్థితులు ఉంటాయా? నాకు ఇందాక ఒక బ్రదర్ అంటాడు, ఈ బలహీనతలు నేను ఎందుకు జయించలేకపోతున్నాను? నువ్వు జయించలేకపోవడం కాదు, నువ్వు పడ్డం లేవడమే దేవుడికి కావాలి. నువ్వు పడుతూ లేస్తూ ఒక రోజుకి వచ్చేటోడికి నీకు ఎవడ పడతాడు ఇన్నిసార్లు, ఇంకెప్పుడు పడినాను ఒక రకమైన తీవ్రత వస్తుంది. అతి వర్జత్ బాగా తాగేవాడిని నేను ఒకసారి ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఆయన అడిగాను ఎందుకు మానేసావు అంటే బాగా తాగాక అన్నాడు. ఎవడైనా తాగి చచ్చిపోతాడు లివర్ పాడైపోయి, నువ్వెందుకు మానేసావు అంటే ఓ రోజు ఎందుకో తాగేసి బాగా తాగేసి పడుకున్నాను సార్, 2 రోజులకు నా ఒంటి మీద పొట్టొచ్చిందన్న. ఆడెక్కడో పడిపోయి ఉంటాడు, రోడ్డు పక్కన పడిపోతే పొట్టొచ్చింది, ఆడు ఒంటి మీద నుంచి పెట్టేసిందంట. ఆ తర్వాత చూసి ఎవరో ఆడు లేపితే చెదపొట్ట దాని నుంచి బయటకు లాగారంట. ఎన్ని రోజులు పడిపోయావరా, పొట్టలేసిపోయింది, కొద్ది రోజులు అయితే నువ్వు లోపల బొమ్మలాగా అయిపోదువు అన్నారంట. చెదపురుగులు తినేస్తే తెలుసా, చచ్చిపోదువు అని అంటే అప్పుడు లేచి కూర్చుని ఆలోచించాడంట. ఆ రోజు విరక్తి అనే వచ్చిందంట. ఏంటి తాగుడని. ఇంకా ఆ రోజు నుంచి సార్ దాని దగ్గరికి వెళ్ళలేదండి అన్నాడు. సిగరెట్లు తాగేవాడిని ఉన్నాడు కానీ ఏంటన్నాడు, ఒక రాత్రి ఏంటో దీని అంతు చూసేద్దామని చెప్పి 20 పెట్లు వేసుకొని రూమ్లో పెట్టి తలుపేసుకున్నాడు. తాగి తెల్లవారులు తాగుతూ ఉంటే మధ్యరాత్రిలో ఎప్పుడో తనకు తెలియకుండానే అది ఏమవుద్దండి నికోటిన్ ఒక టైంకి వాడేదో అనుకున్నాడు ఫ్యాషన్ చూద్దామని, మొత్తానికి లాస్ట్కి ఇంకా 2 పెట్లోని దీని అంతు చూసేద్దాం అనుకునేటోడికి ఆ ముక్కులోంచి రక్తం పడిపోయిందంట. అది పడిపోయిన 10 నిమిషాల సేపు వాడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అనిపించిందంట, ఈ దరిద్రపు సిగరెట్ వల్ల ఎంత ప్రమాదం వచ్చింది, ఇంక దీని జోలికి రాకూడదు, విరక్తి వచ్చిందంట. అంటే ఒక బలహీనత అతిగా చేసేటప్పుడు అది వారికి ఏం కలుగుద్ది? ఇది లోకంలో జరిగేటువంటి సత్యమే. గౌతమ్ బుద్ధుడు ఎంత గొప్పోడండి, ఒక్కసారిగా ఒక చిన్న ఆలోచన వచ్చింది అంతే, ఇంకా అంతా దబ్బని వదిలేశాడు అంతే. ఇంకా బోధి చెట్టుకుంది, దేవుని స్తోత్రం మనకి ఇంకా రాలేదు. ఏంటది? ఆసక్తే విరక్తే? మనకి ఇంకా ఎక్స్ట్రా ఆసక్తులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది. ఆ అత్యాసక్తి కలిగించేటువంటి ఆ దేవుని కొరకు నేను బతకలేకపోతున్నానని 10 సార్లు 20 సార్లు పడితే చిరాకు పుట్టి ఆ వేదన కలిగి హృదయపూర్వకమైన అసహ్యాన్ని పెంచుకుని నువ్వు దైవాశక్తిని పెంచుకుంటావు. ఇంకా ఆ రోజుతో నీకు ఆ పాపం నీ దగ్గర ఉండదు, నువ్వు ఓవర్కమ్ చేసేస్తావు. ఇంకా దాని జోలికెళ్ళవు నువ్వు. ఆ స్థితి కదా దేవుడు కోరుకుంటాడు. పడిపోతున్నానని చెప్పి ఏడిస్తే ఎలాగా? నువ్వు లేవడమే కావాలి, నిలబడమే కావాలి, బండ మీద వాక్యం మీద కట్టబడమే కావాలి. ఇప్పుడు మీకు ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. ఇప్పుడు 32 వచనాల దగ్గర చూడండి. దేవుని యందు ఓవరాల్గా నీవు వివేకం కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి పరిపూర్ణుడుగా, దేవుడు కోరుకున్నటువంటి ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా నువ్వు మారిపోయేటప్పుడు, దేవ స్వభావం కలిగినటువంటి చిత్తవృత్తి యందు, నీ సెల్ఫ్ విల్లో, నీ ఇంటర్నల్ మోటివేషన్లో, నీ మెదడులో చక్కగా మార్చేస్తాడు అని అంటే ఏమేం జరుగుతాయో మార్పులు మీకు ఆశ్చర్యంగా ఉంటాయి. ఇక్కడ ఈ వచనం చాలాసార్లు చదువుతారు, కానీ దాన్ని చదివే కోణాన్ని మార్చుకునేటప్పుడే ఆత్మ యొక్క ప్రత్యక్షతలో మనం చూడగలుగుతాం. ఇక చూడండి, ఇక్కడ వచనం చెప్తాను ఏమేంటి ప్రాబ్లం ఉందో ఇక్కడ చెప్తాడు. చూడండి 26వ వచనం. అదేనమ్మా 25 కంటించదు. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక. అంటే ఏంటో తెలుసా? వీఆర్ ఆల్ కనెక్టెడ్ పీపుల్ విత్ కనెక్టెడ్ పర్సన్స్. నీకు సంబంధం లేదన్నావు అనుకోండి, నువ్వు ఎవరినైనా నీ ఇంట్లో వాళ్ళు కానీ నీ పక్కన వాళ్ళు కానీ దీంతో నేను మాట్లాడను, దీని దగ్గరికి వెళ్ళను అన్నావు అనుకోండి, ఒక పార్ట్ నీ బాడీలో మిస్ అయిపోద్ది. అది ఏ పార్టో నాకు తెలియదు. నీ కొన్ని పార్ట్లు దూరంగా ఉంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది, కానీ అది పార్ట్ మిస్ అయింది. ఫుల్ బాడీ అనేది ఎప్పుడూ ఫుల్లే. దాంట్లో ఏదైనా ఆపరేషన్ చేసి సర్జరీ చేస్తే నీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ నువ్వు హ్యాండిక్యాపే. ఎందుకో? అపెండిక్స్ లేదు, లోపల పార్ట్ లేదు, అది కనపడదు, కానీ అది ఉపయోగమే, దాని ఉపయోగం అలాంటిది అనమాట. అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. నెంబర్ 1, దేవుడు సత్యవంతుడు. దేవుని బిడ్డలు సత్యం మాట్లాడతారు, అబద్ధం మాట్లాడరు.
నువ్వు ఒక క్రైస్తవుడిగా నిజమైనటువంటి మార్పు పొందావంటే ఫస్ట్ నువ్వు అబద్ధాలు మాట్లాడడం మానేస్తావు. నీకు స్టార్ట్ అయ్యేదేంటి? అంతా నిజమే పలుకుతాను, సత్యమే చెబుతాను, ఇక సత్యమే వజేత్. ఇంకా అసలు ఫస్ట్ అబద్ధం. అది ఒక మనిషికి హాని కలిగిస్తుంది అబద్ధం. నువ్వు ఇంకో మనిషికి అవయవం కాబట్టి, పార్ట్ కాబట్టి, నీ వలన ఇంకొక అవయవం కదులుతుంది, శరీరం కదులుతుంది కాబట్టి, నా వలన అవతల వ్యక్తి ఎవరూ లేకపోవచ్చు, కానీ నీ ఉనికి ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడు బతుకుంటే చాలు, ప్రభుత్వానికి కనీసం 2 కోట్లు అప్పు చేయగలదు నీ తల మీద. నువ్వు ఒక్కడో బతుకుంటే చాలు. నీ ఆధార్ కార్డు నెంబరు వేసేసి నీ ఫోటో దానిలో పెట్టేస్తే, అందుకే చూసారా కుక్క కూడా ఆధార్ కార్డు ఇచ్చేసింది గవర్నమెంట్. అక్కడ కుక్క మంచా కాదు, ఆధార్ కార్డు పడిపోయేలాంటి ఒక పేరు రాసేస్తే నిన్ను చూపించి ఇన్సూరెన్స్ వేసేయగలరు. జనతా ఇన్సూరెన్స్ నీ మీద కట్టేది 17 పైసలు, కానీ గవర్నమెంట్కి వచ్చేది 2 కోట్లు. గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, మళ్ళీ మనమే. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నిక చేయబడిన మనమే. అదంతా మళ్ళీ మనదే సంపాదన. ఈ లెక్కలు మీకు అర్థం కావాలండి, కానీ వాస్తవంగా చెప్తున్నాను. సో ఒక మనిషి అవయవంగా మారిన తర్వాత ఫస్ట్ అబద్ధం అనేది ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు అబద్ధం లేకుండా బతకండి ఒకరోజు చూద్దాం. అదేదో సినిమా ఉంది కదా, చచ్చిపోతాడు లాస్ట్కి. అన్ని నిజాలు చెప్తుంటే ఊరుకోరు, కొట్టేస్తారు. నువ్వు అంతే. సత్యం మాట్లాడదామంటే కుదరదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు సత్యంలా, దేవుని యొక్క స్వభావం, నవీన స్వభావం ఏంటి? దైవ స్వభావం. దైవ స్వభావంలోకి రావడం వివేకం. అవివేకం ఏంటి? ఏదైనా పర్వాలేదు, ప్రాబ్లం. మా ఇంట్లో ఒకడున్నాడు, ఎందుకురా ప్రతిసారి అలాగే అబద్ధాలు ఆడుతాను అంటే, ఊరుకో నిజాలు చెప్తే గొడవలు అయిపోతున్నాయి, ఏదో ఒకటి చెప్తే కాముగా ఉంటారు కదా అన్నాడు. అది నిజమే. అబద్ధం ఆడిస్తే పక్కన గొడవ అయిపోద్ది. అది ఎలా నమ్ముతారో. ఇంతకీ విచిత్రం ఏంటంటే అబద్ధం అనేది నమ్మదగినది. అంత నమ్మబుల్గా చెప్పేది అబద్ధం. నిజం చెప్పు, నేను నిజం మాట్లాడుతానని చెప్పుకోవాలి నువ్వు. నిజం నా తోడు, నీ తోడు, నేను నిజం చెప్తున్నాను నువ్వు చెప్పుకుంటే తప్ప నిజం అవుతుంది. అబద్ధానికి అంత రుజువులు లేవు, అంత చక్కగా ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్పింది? ఇప్పుడు నువ్వు బండ మీద కడితే అబద్ధాలు గెలిచేలాగా నిజం మీద కడతావు. అప్పుడు ఫస్ట్ సత్యం, 2 కోపపడుడి కానీ మళ్ళీ వెంటనే అబద్ధం నుంచి కనెక్షన్ ఎక్కడ పెట్టాడు? ఈ లక్షణాలు మీరు ఇప్పుడు వరకు బైబిల్ చదివిన ఎఫ్ఎస్సీ పత్రిక ఒకలాగా ఉంటుంది, జీవితం ఇంకోలా ఉంటుంది. గొప్ప అద్భుతమైన ఆప్షన్. ఎఫిషియన్స్ అనే దానిలో ఆత్మ సంబంధమైనవే ఉన్నాయి అన్నీ. రెండోది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? లేనోడెవడు? నువ్వు వద్దును పిల్లోడిని, ఏది పాలు తాగుతున్న పిల్లోడిని ఆడు ఏడిసి నువ్వెంత పెద్దదానివి, ఆడు ఎంత బొడ్డోడు, నిన్ను బెండ్ చేస్తాడు. నువ్వు వంటగదిలో ఉండు, బెడ్రూమ్లో ఉండు, బాత్రూంలో ఉండు, ఇక్కడ ఒక కేకేసాడంటే రావాల్సిందే జీ హుజూర్. ఏమొచ్చింది? ఆడి కోపంలో నుంచి వచ్చిందేంటి? అరుపు భాగం ఏడుపు. ఏదో చేస్తాడు, మొత్తానికి కోపం లేని పరిస్థితులు లేవు మనకి. అందరం కోపంతోనే సఫర్ అవుతుంటాం. సో మంచిదే, అది ఒక మంచి లక్షణంగానే అనిపిస్తుంది, నో డౌట్. కానీ నిజానికి కోపాన్ని గెలవడానికి నువ్వు పడాల్సినంత వేదనేది నీ దగ్గర. దాని పర్యవసానం నీకు వచ్చేసిన తర్వాత ఆ 1 కోటి రూపాయలు పోయిందనుకోండి, అప్పుడు వచ్చుద్ది బుద్ధి నీకు. కానీ నేను దేవుని దగ్గర నీతిని కోల్పోయాననే ఏడుపు రాదే. అసలు కోపం అనేది పాపం కదా. ఆ వచనాన్ని కొంచెం సూపర్ ఫాలిష్గా నీలంటోడు ఏడుస్తాడని, నాలంటోడు చెప్పేస్తాడని కొంచెం చక్కగా రాశాడు పరిశుద్ధాత్ముడు. చూడు అక్కడ ఉంది, కోపపడుడు కానీ. అమ్మ పడు, అమ్మ అనుకో నువ్వు కోప్పడతావు, పడాలా. నాన్న అనుకో నువ్వు కోప్పడతావు, పడాలా. అయ్యగారు, గురువు గారు, టీచర్ గారు, పంతులు గారు, ఆయన కోప్పడాలా. మాస్టారు పడకపోతే మనకు బుద్ధి రాదు, చదువు రాదు, జ్ఞానం రాదు. ఒక నాయకుడు కోప్పడాలా, కోప్పడుడి. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళకండి. గురువుగారు కోప్పట్టంలో జ్ఞానమే. కోపం వచ్చింది కదా అని చెప్పి కళ్ళు పొడిచేసేలాగా కొడిచాడు, అది కోపం కదా. పెద్ద రాయబేరీలో పెద్ద తీర్పు అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది. కొట్టేస్తే కళ్ళు పోయినంతంటే, అంటే ఆ కొట్టడం ఎలా కొట్టుంటాడో పాపం ఆయన కోపం తీరేంత. మనకు కూడా కోపం వచ్చింది అనుకోండి, పిల్లల్ని కొట్టాలి. బెత్తం వాడకపోతే కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడు, జ్ఞానం లేనివాడు అవుతాడు, వాడు తిరుగుబాటు చేస్తాడు, వాడిని కొట్టాలి. కొట్టమన్నాం కదా అని చెప్పి రోళ్ళకర్లాగా ఇంత లావుకరబడి బిడేలు మనాలు బీతే. కొంతమంది కాలుతో తంతారు బుద్ధి లేనివాళ్ళు, కొడుకు కూతురా చూడరు, డొక్కల్లో తన్నేయటం, గోడకేసి గుద్దేయటం, అది కొట్టడమా? నీ చెయ్యి ఎంత ఉంది, నీ బలం ఎంత, ఆ చిన్నపిల్లవాడి బలం ఎంత. విచిత్రమైనటువంటి అనుభవాలండి. ఇలాంటి కొట్టే తల్లిదండ్రులకు పుట్టే పిల్లలు ఎంత చక్కగా రఫ్ అండ్ టఫ్గా తయారవుతారు.
వాళ్ళు ఎంత కాసేస్తారో మనమైతే ఎముకలు ఇరిగిపోతాయి, ఆడికి ఎరగవు. అలాగని చూసి కొడతాడా ఈ బుద్ధి లేనోడు? బుద్ధి లేకుండా కొడతాడు. కోపాన్ని వ్యక్తపరచడంలో ఒక క్రమం ఉంది, అది ఇక్కడ మెన్షన్ చేస్తూ ఆత్మ సంబంధమైన కోపాన్ని పడమన్నాడు, శరీర సంబంధమైన కోపాన్ని పడద్దన్నాడు. అది కోపపడుడి కానీ పాపానికి తీసుకెళ్ళకండి. కోపాన్ని వ్యక్తపరచడంలో రెండే విషయాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి గద్దింపు, రెండు దిద్దుబాటు. ఈ రెండు ఉంటే కోపం. సరి అయిన క్రమమైన కోపం ఏంటో తెలుసా? గద్దింపు మరియు దిద్దుబాటు. నువ్వు వాడిని కరెక్ట్ చేయాలి, వాడిని గద్దించాలి. అరిస్తే పాపం అవ్వచ్చు, తిడితే పాపం అవ్వచ్చు, అసహించుకుంటే పాపం అవ్వచ్చు, వ్యతిరేకించి దూషిస్తే పాపం అవ్వచ్చు, అవతల వ్యక్తిని దూరం పెట్టేస్తే అవయవం మిస్ అయిపోద్ది, లింక్ మిస్ అయిపోతుంది, నీకే ప్రాబ్లం, అవ్వడానికి వీలే, పాపం అవ్వచ్చు. సో ఏదైనా కోపపడండి, కానీ గద్దింపు దిద్దుబాటు. నేను కోపడ్డాను అంటే అవతలని కరెక్ట్ చేయడానికి కోపడాలి, అవతల వాడిని సరిచేసి గద్దించు. అంటే గద్దించడం వల్ల ఏంటి? అమ్మో ఆయన వస్తాడేమో, అమ్మో ఆవిడ వస్తుందేమో, తల్లి ఏం చేయాలి ఏయ్ అంటది. ఆ ప్రశ్న వచ్చిందా లేదా చూసి మళ్ళీ చేస్తారు. అక్కడ కరెక్షన్ చేయండి అంతే. రెండు, మొదటిది ఏం చెప్పాను? అబద్ధం. రెండోది ఏంటి? కోపం. ఇంకా చదవండి. దొంగిలవాడు ఇక మీదట మళ్ళీ దొంగతనం ఎందుకు వచ్చింది ఇక్కడ? సడన్ గా దొంగతనం టాపిక్ ఎంత ఇచ్చాడు అంటే ఏం చేస్తుంటామట? చిలక్కొట్టుడు చేస్తూ ఉంటాం, దొంగతనాలు చేస్తూనే ఉంటాం. దొంగతనం అఫీషియల్గా చేయటం, అన్అఫీషియల్గా చేయటం. అంటే దొరకకుండా చేస్తే క్వాలిటీ దొంగతనం, దొరికిపోయేలాగా చేస్తే ఆడు మంచి దొంగ. దొంగతనం చేస్తాడు కానీ ఎక్కువసార్లు దొరికిపోతుంటాడు. సో ఇప్పుడు దొంగతనం ఎక్కడ చేస్తున్నారా మీరు? ఎఫ్సి పత్రికలో దొంగతనాలు ఏంటి? పరిశుద్ధమైన పత్రిక కదా. అసలు దొంగతనం చేసేవాడు దొంగతనం చెయ్యొద్దు అని చెప్తూ దాన్ని పంచండి అని చెప్తున్నాడే. ఏంటి దొంగతనం? ఎక్కడెక్కడ దొంగతనం చేస్తారు మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఎక్కడెక్కడ దొంగతనం చేస్తారు? ఈరోజు ఏమైనా దొంగతనం ఏమైనా చేశారా? దొంగతనం అంటే ఏంటి? వస్తువు గలవాణిని లేక హక్కుదారుణ్ణి అతనికి తెలియకుండా, ఆమెకు తెలియకుండా నీవు వెళ్ళి దాన్ని తీసేసుకుని సొంతానికి వాడేసుకుంటే, దాన్ని ఖర్చు చేసేస్తే, దాన్ని వినియోగం చేసేసుకుంటే, దాన్ని తిరిగి రీపే బ్యాక్, తిరిగి చెల్లించడానికి అవకాశం లేకుండా దానిని నీవు ఉపయోగాన్ని ఇంకో పదంలో చెప్పాలంటే నీవు స్వనాశనానికి వాడేసుకుంటే, సొంత ఇష్టానికి కానీ నాశనానికి కానీ తీసేసుకుని పాడు చేసేసుకుంటే, ఉపయోగించేసుకుంటే, లాభపడిపోయి ఉంటే దానిని రికవరీ చేయలేకపోతే అది దొంగతనం. అందుకే పోలీసు వ్యవస్థలో దొంగతనం జరిగింది అని అంటే రికవరీ ఏమైనా ఉందా అని అడుగుతారు జడ్జి గారు. రికవరీ చేశాం సార్ అంటే అప్పుడు పిలిచి ఎంత రికవరీ చేశాను సార్? ఆడు 1000 రూపాయలు దొంగతనం చేశాడు సార్, నేను 993 రూపాయలు రికవరీ చేశాను సార్ అంటే 7 రూపాయలైనా రికవరీ అవ్వలేదు, సరే 7 రూపాయలకి 7 గుంజలు తీరా అని చెప్పి పంపించేస్తాడు. ఎందుకు? రికవరీ మోర్, లాస్ లెస్. సో దానికి కావాల్సిన శారీరక శిక్ష ఏదో పడింది అనుకో, లేదా ఒక 10 రూపాయలు జరిమానా అన్నాడు అనుకోండి. ఆలోచిస్తే దొంగతనము ఎక్కడి నుంచి ఎవరిదైతే ఉందో దాని నుంచి మనం ఏదైనా తీసుకుంటే అది. ఇప్పుడు నువ్వు ఎవరు తీసేసుకున్నావు? ఎవరిది వాడేసావు? ఎక్కడిది వాడేసావు? ఏ దొంగతనానికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. అఫ్కోర్స్ టైం దేవుడిది, మనం దొంగిలించేది ఆయన దగ్గరే. తిరిగి మళ్ళీ మనం ఇవ్వాల్సింది ఎక్కడుంది? ఇచ్చామా? సమయం దేవుని దగ్గర దొంగిలించచ్చా? అందుకే ఒక తెలివి తక్కువ పాస్టర్ ఏం చెప్పాడంటే, దశంభాగం ఇచ్చేయండి దేవుడికి, మిగిలింది నోరు మూసుకుని ఉంటాడు అన్నాడు. ఏం దశంభాగం అంట? టైంలో దశంభాగం అంటే ఇన్కమ్ కాదు. అందుకని రోజుకి 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇచ్చేసే, ఆ తర్వాత నువ్వు తిరుక్కో. అవునా? తెలివి తక్కువ మాటలు కాకపోతే దొంగిలిస్తున్నాను నేను. ఆయన ఇచ్చినటువంటి ఒక దినము ఆయన దృష్టిలో 1 నిమిషం కావచ్చు, సెకండ్ కావచ్చు, నేను వినియోగించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా వాడాలి. నా ప్రయోజనానికి, దేవుని ప్రయోజనానికి, నేను పంచి ఇవ్వడానికి కావాల్సిన పద్ధతికి నన్ను నేను ఉపయోగించుకోవాలి. దానికి నేనేదో రెస్ట్ అని చెప్పి, దానికి ఏదో స్ట్రెంత్ అని చెప్పి ఇలాంటి ఏం చెప్పడానికి వీల్లేదు. నీకు ఇచ్చింది ఏదైనా దొంగతనంగా చేయడానికి వీల్లేదు, దాన్ని పంచగలగాలి. ఇంకా చాలా దొంగతనాలు ఉన్నాయి, క్రైస్తవ దొంగతనాలు చెప్పాలంటే. కాబట్టి ఆ దొంగతనాలు చాలా జాగ్రత్త. నేను ఎప్పుడో పిల్లలకి చెప్పాను, మీరు పంచమని చెప్పామనుకోండి, ఏదైనా పదార్థాన్ని పంచమన్నాం అనుకోండి, ఎలా పంచాలో తెలుసా? శుద్ధ అంతఃకరణంతో పంచేవాడిని చూసుకోవాలట, బైబిల్ చెప్పిన మాట. అంటే ఎలా పంచాలి? నేను ఇస్తున్నప్పుడు మా అమ్మగారు వచ్చినా నాకు ఎంత ఇమ్మన్నారో అంతే ఇవ్వాలి. నా కొడుకు వస్తే ప్రేమ పెరుగుద్ది కదూ, అప్పుడు ఏం చేయాలి? నాకు ఎంత ఇమ్మన్నారో అంతే చెప్పాలి.
ఇప్పుడు నాకు అక్కడ మిగిలేయి అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? అందరికీ పంచేయాలి. శుద్ధ అంతఃకరణం అంటే అది కాదు, లెక్క చెప్పాలి. అయ్యా నువ్వు నాకు 100 ఇచ్చావు, ఇదిగో నేను 39 ఖర్చు పెట్టాను, ఇదిగో మిగిలినవన్నీ నేను చెప్పి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాలి. అంతేగాని పర్వాలేదులే అని చెప్పి ఒక్కటి కూడా దుర్వినియోగం చేయటం, అది శుద్ధ అంతఃకరణం కాదు, పంచిపెట్టే పద్ధతి అది కాదు. అది అది ఇప్పుడు వడ్డించే పద్ధతి ఉంది. వడ్డించడం అంటే ఏంటో తెలుసా? తినండి, ఇంకొంచెం తినండి, ఇంకొంచెం వేసుకోండి, మరీ మొహమాట చెయ్యి తీయండి, కొంచెం వేసుకోండి, ఈ పులుసు బాగుంటుంది వేసుకోండి. వడ్డించడం అంటే దాయడం కాదు, మిగల్చడం కాదు. ఏం చేయడం? ఆ లోపల తొయ్యటం. నిన్ను వడ్డించమన్నామా పంచిపెట్టమన్నామా? పంచిపెట్టమన్నారు. అర్థమవుతుందా? వడ్డించమనలేదు, ఏం చేయమన్నాం? పంచిపెట్టమన్నాం. అప్పుడు ఏం చేయాలి? మర్యాదగా తీసుకొచ్చి అప్పచెప్పాలి. ఇంకా అవసరమైతే అక్కడ తొక్కలు ముగిలిపోతే అవి కూడా తెచ్చి అప్పచెప్పాలి. దట్స్ నాట్ యువర్ బిజినెస్. నాకు ఇచ్చినవి ఇవి, వినియోగించబడ్డవి మిగిలినవి. పంచిపెట్టండి, వడ్డించండి అన్నావు అనుకోండి, అప్పుడు ఎంత జాగ్రత్తగా అయినా వడ్డించుకోవచ్చు. నువ్వు మిగల్చాలనుకో గరిటె మార్చు, స్పూన్ మార్చావనుకో మిగిలిపోద్ది. ఇప్పుడు 5 కేజీలు స్పూన్లో వడ్డితే ఏమవుద్ది? ఎంతకే తరగదు. అదే నువ్వు వడ్డించాలనుకో గరిటె పెద్ద చెయ్యి, ఇంటి దగ్గర మిగిలిపోద్ది, పాసి పడిపోద్ది అనుకో, వేసాయి పెద్ద గరిటె తీసుకెళ్ళి దడదడలు ఆడించేస్తాడు. ఆడు తిన్నాడా పోతాడు, మీకెందుకు? కానీ ప్రేమతో వడ్డిస్తే ఎలా వడ్డిస్తారు? కొసరి కొసరి బతిమిలాడి ప్రేమగా. చూసారా? పంచిపెట్టడం వేరు. అది ఇక్కడ ఏమన్నాడో తెలుసా? దొంగతనం చేయకండి, పంచిపెట్టేలాగా చూసుకోండి. అక్కడ మళ్ళీ స్పెసిఫికేషన్ ఏంటి? ఒరే ఎవడు పడితే అడిగి పిలిచివ్వకరా, ఎవడికి అవసరమా అని చూసుకో, నీకు ఇచ్చిన పని ఏంటో చూసుకో, జాగ్రత్తగా చూసుకో. మేము ట్రైనింగ్లో నేర్పిస్తాం. బైబిల్ ట్రైనింగ్కి వచ్చేటప్పుడు ఫస్ట్ లైన్లో ఉండేటువంటి నాయకుడు సెకండ్ లైన్ లీడర్ని తయారు చేసుకోవాలి. సేవకులు తయారవరు, తయారు చేయాలి. దేవుని పిలుపుండి ఒకప్పుడు సేవకులకు పరుగులు ఎత్తి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులకు ఆ సమర్పణ ఉండేది, పిల్లల్ని దేవుని పరిచర్యకు ప్రోత్సహించేవారు. ఇప్పుడు ఎవ్వరూ కూడా నారాయణ చైతన్యకు తగ్గట్లే. అందుకని నారాయణ చైతన్యంలోకి వెళ్ళాడు మా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆడు అక్కడి నుంచి అటు ఐఏఎస్ కోచింగ్ ఐపీఎస్ కోచింగ్ పోతాడు, లేదు అమెరికా జర్మనీ పోతాడు. మన దగ్గరికి ఎప్పటికి రాడు, ఆడికి పిలుపు ఉంటుంది కానీ రారు. సో మనం తయారు చేసుకోవాలి. ఆ సెకండ్ లైన్ లీడర్షిప్ని రెడీ చేసేటోడికి ఏం చేయాలంటే ఒక ప్రదేశం వరకు, ఒక పరిస్థితి వరకు తీసుకొచ్చిన తర్వాత ఒక 5వ స్టేజ్లో వాడికి డబ్బులు అందుబాటులో పెట్టేమని చెప్తాను. 6వ స్టేజ్లో తిండి పదార్థాలు అందుబాటులో పెట్టమని చెప్తాం. ఎందుకు? ఆడు శోధించబడతాడో లేదో చూడటానికి. డబ్బులు అందుబాటులో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? అటు ఇటు చూసి మన అన్నయ్య వేలే అని జోబులు పెట్టుకుంటాడు. మన అయ్యగారివే కదా, ఏదో కానుకల్లోనే గానుగులో గరిటెడు ఏముందలే అని చెప్పి తీసి పక్కన పెడతాడు. తిండి ఆ బిస్కెట్ ప్యాకెట్ 4 బిస్కెట్లు తినేసి అక్కడ పెట్టే అని చెప్తాం. ఆడు కారు కడిగేయమని చెప్తాం. ఆడు తిన్న కారు కడిగేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు? దానిలో బిస్కెట్ ప్యాకెట్ కనపడుతుంది, అది తీస్తాడు. ఏంటి సగం తినేసారు, అనవసరంగా ఇక్కడ ఉండిపోయి చీమలు పట్టేస్తే అని చెప్పి మిగిలిన తినేస్తాడు. రాత్రి పిలిచి కారులో బిస్కెట్లు లేవని అడగాల. ఏం చెప్తాడు బాబు? అబద్ధం ఆడతాడు. ఈ లిస్ట్ వచ్చేస్తే ఇవన్నీ వచ్చేస్తే వరుసని ఒకదాని తర్వాత ఒకటి. ఆడు అబద్ధమైనా చెప్తాడు, శోధించబడతాడు, పంచి పెట్టేసుకుంటాడు. ఆడికి కావాల్సిన ఈడు తినేటప్పుడు దొరికిపోతాడని ఏం చేస్తాడు? పక్కన ఇంకోటి పిలుస్తాడు, తింటావా? ఆడికి ఆశగా తిన్నంటే ఈ అంటాడు. రేపు పొద్దున ఎవరు తినాలంటే ఆడు తీసుకు నాకు ఇచ్చాడని చెప్పేస్తాడు. అబద్ధం. దొరికిపోతాడు. అంటే శోధించబడేటప్పుడు సువర్ణంగా మారాలని దేవుని ఉద్దేశం, నాశనం అయిపోయేలా కాదు. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. మొట్టమొదటిది అబద్ధం, 2 కోపం, 3 దొంగతనం, 4 అక్కరగల వారికి పంచిపెట్టడం, 5 దుర్భాష. అదే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని. కాదమ్మా, 28లో ఒకటి ఉండిపోయిందిరా. అపవాదికి చోటు ఇవ్వకుడి అని అడిగి చెప్పేసి కిందకి వచ్చి 28లో తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. ఏం చేయాలి? సోమరిపోతుగా ఉండకూడదు. నన్ను ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు స్త్రీలు కూడా పని చేయాలా అని. స్త్రీలు ఇస్త్రీలు చేయాలని చెప్పాను. పని చేయాలి, ఖాళీగా ఉండడానికి కుదరదు. సామెతలు 31 ఏముంది దానిలో? తన చేతులతో పెందల కడినే పురుషుడు లెగుతాడా స్త్రీలు లెగుతాడా? ఈ మధ్య అయినా ఆ వ్రతం ఏదో చేసేటప్పుడు పురుషుడు లెగిస్తే దీపం పెట్టాలని చెప్పాడట. చాగంటి వారి చాదస్తం. ఆ చాదస్తం కాదు కానీ పూజలు చేసే వాళ్ళందరూ పడిపోతారండి. అసలు అది ఎత్తకండి, ఆయన పెట్టకండి. ఎందుకు? వాళ్ళు స్త్రీలు పెట్టకూడదంట దీపం, పురుషులే పెట్టాలంట. ఈ వారమే, ఈ నెలంతా గోల అయిపోతుంది. పొద్దున్న లేచిపోయే వాళ్ళు, పడుకునేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఇది బైబిల్ కూడా అలాగే చెప్తుంది. ఏంటి ఆ పదం?
ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయాలి అని అంటే పురుషుడు ఉద్యోగం పురుష లక్షణం. అయ్యా ఇక్కడ పురుష లక్షణం అని అంటే మగ లింగజాతి కాదు అది. అది పని చేయుట, కష్టపడుట, శ్రమపడుట, సంపాదించుట, దాని పేరు పురుష. సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి. పురుష, పరుష కాదు, మళ్ళీ పురుష. పురుష లక్షణం అనగానే అది మగోడే చేసే లక్షణం కాదు, అది జీవక్రియ కాదు, గమనించండి. సో అది స్త్రీ 31లో చాలా చక్కగా తన చేతులతో పనిచేయటం, పొలంలో పనిచేయటం, పరివారికి భోజనం సిద్ధపరచటం, ఎన్ని పద్ధతులు ఉంటాయి. సో ఎవ్రీ ఫిమేల్, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్, గో అండ్ వర్క్ సంథింగ్. నీ సంపాదన వలన నీ కుటుంబ పోషణకు అవసరం అని అనుకుంటే నువ్వు కష్టపడు, స్త్రీ అయినా పురుషుడు అయినా. లేదు మా భర్త సంపాదన వల్ల నాకు సరిపోతుంది అని అంటావా, నథింగ్, నాట్ నెససరీ. ఇంటి పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ గృహ విస్తరణ నీది ఉంది కదా, ఏది హోమ్ మేకర్, నీ డ్యూటీ ఏంటి హోమ్ మేనేజర్, హోమ్ మేకర్. ఇంటిని తయారు చేయటం నీ పనే కదా, ఆ పనిలో నమ్మకంగా ఉండు. దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. నీ పరిచర్య, నీ రాజ్యం, నీ ఆఫీసు, కిచెనే ఎంజాయ్. అలాగే నీ హోము ఎంజాయ్. కొంతమంది స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు, నేను ప్రయాసపడుతున్నాను, నేను చదువుకున్నాను, కానీ నా పిల్లల్ని చూడాలి, మా ఆవిడ ఉద్యోగం వెళ్ళిపోతుంది. నువ్వే కష్టపడాల్సిన పని లేదు. నీ ఇంటిని నీ పిల్లలకి బాధ్యత కలిగి వంట మంచి చెడు చూసుకుని పిల్లల్ని పెంచడంలో క్రమమైన మర్యాదగా నువ్వు చేయి. స్త్రీయే చేయాలా, పురుషుడే చేయాలా, పురుషుడే బయటికి వెళ్ళాలా, స్త్రీ బయటికి వెళ్ళకూడదు. ఇద్దరూ సమానమే, ఇద్దరూ పోటీ పడకండి, ఇద్దరూ ఉభయ కుశలో పరి మాట్లాడుకోండి. అంతేగాని నువ్వు వెళ్ళలేదు, నువ్వు తేలేదు, నువ్వు తేవాలి, నువ్వు సంపాదించలేదు, ఈ నిందారోపణతో బతికే బతుకుల్లో అదంతా ఇసుక తక్కడి పేడ తక్కడే, ఏది రాదు ఏది మిగలదు. అలా ఎప్పుడు చేయకూడదు. ప్రయాసపడమని చెప్పింది బైబిల్. సో కష్టపడండి. నెక్స్ట్, వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఎక్స్ట్రా మాట్లాడకండి. అక్కడ ఏముంది, అవసరమును బట్టి. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ, వెన్ ఇట్ ఈస్ నీడెడ్, దెన్ స్పెల్ ఏ రైట్ కైండ్ ఆఫ్ వర్డ్. అందుకే ఆచితూచి, చక్కగా ఆలోచించి, చక్కగా బరువు చూసి చక్కటి పదం వాడండి. ఆ పదాలు వాడేటప్పుడు కూడా అవసరమైతే మాట్లాడండి, లేకపోతే మూసుకుని ఉండండి. అంతేగాని వాక్కండి, 10 మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. విచిత్రం ఏంటంటే ఏదైనా మంచి మాట మాట్లాడాలంటే ఆలోచించుకోవాలి. మీరే ముంచే మాట మాట్లాడాలన్నా ఆలోచించక్కర్లే. మీరు నోరు తెరిస్తే చాలు, ధారాళంగా గంగాజల పాత్రలో పారిపోతాయి మాటలు, గలగల రాలిపోతాయి. ఎందుకు ఆ పనికిమాలిన మాటలు దేవుని తీర్పులో తెచ్చుకోవడం కాకపోతే? అంటే నువ్వు దేవుని స్వభావంలోకి మారటానికి అవివేకంగా ప్రవర్తించే పనులు ఇక్కడ ఉంటాయి. మాటలు జాగ్రత్తగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడు. నెక్స్ట్, దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్యకుడి. దుర్భాష, చెడ్డ భాష, దుఃఖపరుచు భాష, బాధపెట్టు మాట, పరుషపు మాట, నలగగొట్టు మాట, కత్తిపోటు వంటి మాట, నిందారోపణ కలిగించు మాట, వ్యక్తులను విమర్శించు మాట, శోధించు మాట, అపవిత్రమైన మాట, అనుమానించు మాట, ప్రశ్నించు మాట, అవతల మాటలు మాట్లాడుతుంటే అపనమ్మకాన్ని కలిగించు మాట. ఎన్ని మాటలు ఉన్నాయో దుర్భాష కింద అర్థాలు. 29 పదాలు ఉన్నాయి, 29 చిల్లర, ఇంకా 2-3 కూడా ఉంటాయి. ఏంటి అని అంటే దుర్భాష అనే దానికి మీరు బూతు మాటలు మాట్లాడంటే మాట్లాడదు. బైబిల్ చెప్పినటువంటి విషయాల్లో చాలా మాటలు మాట్లాడేశాడు. సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. సో ఆ మాటలు మాట్లాడేటప్పుడు నీ ఇంటెన్షన్ ఏంటి, నీ ప్రొనౌన్సింగ్ యొక్క పదము తాలూకా ఆ కఠిన తీవ్రత ఏంటి, అది నీకు తెలుసు. ఆ పదం ఎందుకు వాడుతున్నావో నీకు తెలుసు. ఆ మాట ఎందుకు ఎవరికి తగలాలనో వాడతా, అది రానివ్వద్దు అంటున్నాడు. ఆ దుర్భాష మాట్లాడద్దు, ఆ ప్లెయిన్గా మాట్లాడడానికి ప్రయత్నించేయండి. ఆ కన్నింగ్గా లోపల ఒకటి బయట ఒకటి రకరకాలుగా అసలు ఆ నేచర్ పెట్టుకోవద్దు. ప్లెయిన్గా ఓపెన్గా మాట్లాడండి. నెక్స్ట్, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఏముందో తెలుసా, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము. నువ్వు దేనిలో ముద్రించబడి ఉన్నావు? పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నావు. 24లో దేవుని స్వభావం. ఇక్కడికి వచ్చేటప్పటికి 30 వచనం దగ్గర నువ్వు పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నావు. అంటే ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో అని ఊదాడు. ఎక్కడ? జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ. ఇప్పుడు ఇదే వచనం చెప్తున్నాడు, నువ్వు నరుడిగా ఉన్నావు, రక్తములో కడగబడి కొనబడ్డావు, ఆత్మ నీ లోపల బంధించబడి ఉంది. ఇప్పుడు నువ్వు జీవాత్మగా మారున్నావు,
పరిశుద్ధాత్మను నీలో నిలిచి ఉన్నాడు, ఫలింపజేస్తున్నాడు. నువ్వు దుఃఖపడే పని చెయ్యకు, ఆయన్ని దుఃఖపరిచే పని చేయకు. ఎందుకు? లోక జ్ఞానమును నువ్వు తెచ్చుకోవడానికి తిప్పలు పడితే దైవ జ్ఞానము నీకు కరువు అయ్యి మోసపోయి అసలు దేవుడే ఎరగని ప్రజలుగా మారిపోతారు. నువ్వు దేవుని మందిరంలోనే ఉంటావు, మళ్ళీ పాస్టర్ గారి ఇంట్లోనే ఉంటాం, పనులన్నీ దేవుని పనులే చేస్తూ ఉంటాం, కానీ నీవు దేవుని జ్ఞానంతో కరువు అయిపోతున్నావు. అందుకు దేవుని సంగతులను అర్థం చేసుకునే స్థితికి నా విశ్వాసాన్ని పెంచడం ఎలా పెరుగుతుందో చూసుకోమని చెప్తున్నాడు. దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆఖరి వచ్చిన చూడండి 31, 32. సమస్తమైన ద్వేషము. ఇక్కడ ఆపేశాడు, వివరణ ఇవ్వలే, అవన్నీ వివరణ ఇచ్చాడు, ఇవి ఆపేశాడు. ఎందుకో తేడా చెప్పండి. అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇటు ఎందుకు ఆపాడు ఒకసారి ఆలోచిద్దాం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి. ఇక్కడ ఆపాడండి ఆ వచనం. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మీరు కూడా అలా ఏం చేయాలి, అందరినీ అసలు అలా క్షమించేస్తే ఈ ప్రపంచంలో ఏమైనా గొడవలు ఉంటాయా? ఎవరి మీదైనా మనకు ద్వేషం ఉంటుందా? ఎవరితోనైనా విభేదం ఉంటుందా? దొంగతనాలు మానేయండి, పోలీసులు ఉండక్కర్లా, తీసేద్దాం ఉద్యోగాలు. గొడవలు, సరిహద్దుల్లో గొడవలు ఉండవు. అప్పుడు ఆర్మీ ఉండదు, నేవీ ఉండదు, ఎయిర్ ఫోర్స్ ఉండదు, అందరూ పనిచేస్తారు. గ్రోత్, అప్పులు ఉండవు, జీడిపి పెరిగిపోద్ది కదా, అందరూ కష్టపడతారు, ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ పెరుగుద్ది, ఆటోమేటిక్గా మనుషులకు కావాల్సినటువంటి తలసరి ఆదాయం అంతా వస్తుంది, రాబడి వస్తుంది, అన్నీ జరుగుతాయి. ఇంకా ఇక్కడ చెప్పిన పద్ధతుల ప్రకారం ఒక విశ్వాసి దైవ సంపూర్ణతలోనికి మార్పు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తే వీడు వాక్యంతో కట్టుకున్నట్టు, వీడు వివేకం కలిగినవాడు. ఇది లేనోడు అవివేకం కలిగినవాడు. దీని గురించి నాకు సంబంధం లేదు, నేను వాక్యం వింటాను, నేను చెయ్యాలా అంటే అది చూడు, అది చేయట్లేదు చూడు అంటే ఇక ఎప్పటికి నువ్వు వివేకం అవుతావు? ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ పదాలు చెప్తున్నాను, ఈ విషయాలన్నీ చెప్తుంటే ఒక్కొక్కరికి అన్ని విషయాలు బాగా ప్రయోజనకరంగా విషయాలు అనిపిస్తాయి. కొంతమందికి ఏదో ఒకటే పట్టుకుంటాడు, 99 వదిలేస్తాడు. వదిలేసి ఇదిగో దీనిలోని దొంగతనం గురించి చెప్పాడు పాస్టర్ గారు, నా గురించే, మిగిలిన విషయాలన్నీ నీ గురించి కదా, అవి నీకు అక్కర్లేదా? ఏమవుతుంది? అవివేకం కదా. వివేకం ఏంటి? అరే నాతో మాట బండ మీద కట్టుకోవాలి, నేను పడతాను, అది నాకే తగులుద్ది, నేను లెగుస్తాను. నేను చిన్నప్పుడు ఓ బండ ఎక్కడానికి ప్రయత్నం చేశాను, మా ఓ గాజువాక్ దగ్గరలో ఉండేది. అది ఎక్కేద్దామని చెప్పి 4 పిల్లలమే ఈ రేగుపళ్ళు కోసం అక్కడ తుప్పలు బాగా కనపడుతుంటే ఎక్కామని నాకన్నా కొంచెం ఒక 6 అడుగు ఎక్కువ పెద్దన్నోడు ఆడు ఎక్కేటప్పుడు నా మీద నుంచి ఎక్కేశాడు. ఆడు ఇక్కడ ఎక్కేసి జొప్పని జంప్ చేశాడు, ఆడికి ఏదో తుప్ప దొరికింది, పైకి ఎక్కాడు. ఆడిని చూసి రోషంతో పైకి ఎక్కిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ పగిలిపోయిందండి. ఎందుకు అనుకున్నారు? నిక్కర చిరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేకి జారిపోతే ఏమవుతుంది? రెండోది మోకాళ్ళు చెక్కుపోయాయి ఎక్కుతుంటే. తెలిసేటప్పటికే రక్తం కారిపోతుందని తెలిసేటప్పటికే సగం కొండ మీద ఉన్నాం, ఏం చేస్తాం? అది లాగి కింద తన్నుకుని పైకి ఎక్కి 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 చేస్తూ ఉంటే మొత్తం మోకాళ్ళని చెక్కేసినాయి. దెబ్బలు తగిలినందుకు మందు రాసేవారు కాదండి తల్లిదండ్రులు. అయ్యో కొడుకు ఏదో దెబ్బలు తినొచ్చాడు అయ్యో అని చెప్పి ఈపి పగలగొట్టి అప్పుడు పసుపు కారం రుద్దివారు. ఏం బాధ అసలు! అక్కడికి వెళ్ళినందుక వీళ్ళు ఎందుకు కొట్టారో తెలిసినందుక తెలిసేవాడికే పెద్దోళ్ళం అయిపోయాం. కానీ ఆ కొండెక్కిన అనుభవం ఇప్పటికీ మర్చిపోలేం. ఎందుకు? మోకాళ్ళు ఎక్కిసాయి. నిజంగా ఆత్మీయంగా వాక్యం ప్రకారం బండ మీద కట్టుకున్నాడు పడనోడు ఉండడు, జారనోడు ఉండడు, దెబ్బలు తగలనోడు ఉండడు, సిగ్గుపరచినోడు ఉండడు. నువ్వు పడితే నవ్వేవాడు కూడా 100 మంది ఉంటారు. ఎందుకు? నువ్వు వాక్యం కొరకు నిలబడతావా లేదా చూస్తానికి. అంతేగాని ఆ చర్చికి వెళ్తే నన్ను చూసి నవ్వింది మానే, ఎవరికైతే అపవాదికి చోటు ఇవ్వకూడదని చెప్పాడుగా, ఇచ్చావు పోతావు. ప్రయాసపడు, అవివేకంగా ప్రవర్తించొద్దు అని ఎంత హెచ్చరికగా చక్కటి విషయాలు బైబిల్ చెప్తుందో చూడండి. ఎంత జ్ఞానంగా ఉండాలి. ఒక్క వంట తప్పు చేస్తే బుద్ధి లేదా అన్న వెంటనే
అలా తప్పు అయిపోయింది, లేకపోతే ఎలా నువ్వు కూర్చుని ఏం చేయాలి, ఆలోచించాలి కదా. ప్రతిదీ డాక్యుమెంట్ చేయం కదా, తాలింపు ఇన్ని వేసాం, ఇన్ని గ్రాములు, ఇన్ని వస్తువులు అని తెలుస్తుంది కదా మనకి. మూసుకొని తినలే వేట అన్నం అంటే అర్థం ఏంటి? మూసుకొని తినడానికి వంట ఎందుకైతే తెలుసుకుని తినేస్తాం, అన్నీ తాగేసి వేడి నీళ్ళు తింటాం, మింగేస్తాం. కాదు, అదే కదా వివేకం. అరే ఇది తప్పు జరిగిందా, దీన్ని మంచిగా ఎలా చేయాలి, దీన్ని ఇంకొంచెం బెస్ట్గా ఎలా చేయగలను, దీన్ని అసలు ఎవడో చేయలేనంత గొప్పగా నేనే చేయగలనా లేదా, అది కదా వివేకం. అది వివేకవంతుడు ప్రయత్నం చేస్తాం. సో ఏ పని చేస్తున్నామో ప్రతి పనిని ఎంత చక్కగా చేయగలుగుతున్నామో, ఎంత విలువగా చేయగలుగుతున్నామో, దేవుని సంగతులు దేవుని పక్షంగా తెచ్చుకోగలుగుతున్నామా లేదా, దేవుని మాటను బట్టి పొందుతున్నామా లేదా, దేవుని ఆలోచనలో నుంచే మనం రూపాంతరం చెందుతున్నామా లేదా, అదే వివేచన. యూట్యూబ్లు, రీళ్ళు, పుస్తకాలు, లోకము, పేపర్లు, పరిస్థితులు, మనుషులు, అనుభవాలు నీకు దైవికమైన వివేకాన్ని నేర్పరు. బహుశా వాళ్ళు పోస్టులుగా మీకు నిలబడతారు, అంటే హెచ్చరిక పుత్రులుగా మీకు కనబడతారు. కానీ వారిని కాదు వెంబడించాల్సింది, వాక్యమునే, దేవుని మాటలోనే మనం ఆ వివేచనను పొందుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దాం.